Right now I am with Andhra Pradesh Technology Services Chairman Mannava Mohan Krishna garu unnaranata. Top 5 billionaire millionaires లో ఒక టాప్ 2 టాప్ 3 మోహన్ కృష్ణ గారు ఉంటారు అని చెప్తుంటారు, నిజమేనా? మీకు అబద్ధం చెప్పను, డబ్బులు ఉన్నాయి, సంపాదించాను, సంపాదిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంకా నా బిజినెస్ లో యాక్టివ్ గానే ఉంది. పార్టీ కోట్లు దాటించారండి కదా ఫండ్ మీద. అవును అవును. నారా లోకేష్ గారికి వన్ మ్యాన్ ఆర్మీ లాగా అండ్ డిసిషన్ మేకర్ లాగా వెళ్ళిపోతున్నారు, కానీ కలిసికట్టుగా వెళ్ళేది చాలా తక్కువ అనేది ఎక్కువ వినిపిస్తున్న నానుడు. దాంట్లో నిజం ఎంత ఉంది? అది కరెక్ట్. రాష్ట్రం ఫైనాన్షియల్ గా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మనందరికీ తెలుసు. అసలే కొత్త స్టేట్. ఎంత కొత్త స్టేట్ అయినండి, 2014లో కేంద్రంలో పొత్తుతో ఉంది ఇదే పార్టీ. ఇప్పుడు కేంద్ర పొత్తుతో ఉంది, డబుల్ ఇంజిన్ పార్టీ అని చెప్పుకుంటుంది ఇదే పార్టీ. ఫండ్స్ ఎందుకు ఎక్కువ తెచ్చుకోలేకపోతున్నారు, ఎందుకు డెవలప్మెంట్ చేసుకోలేకపోతున్నారు, ఎక్కడ లోపం అంటారు అసలు? ఇది తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఆ స్టేట్ లో అన్ని రకాల డెవలప్మెంట్స్ జరుగుతున్న క్రమంలో, లేకపోతే అన్ని రకాల ఇబ్బందులు పడుతున్న టైంలో ఇంకొక స్టేట్ కి వచ్చి ఇక్కడ పార్టీ పెడతానని చెప్పటం, స్టేట్మెంట్ ఇవ్వటం, ఇక్కడ ఫైట్ చేయటం, ఇవన్నీ దీంట్లో భాగమే అని గట్టిగా సర్క్యులేట్ అయింది. దాంట్లో నిజమెంత ఉంది? వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం తప్పితే అది ఏమీ లేదండి. నరేంద్ర మోడీ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఆయన కూడా ఒక బిగ్ బ్రదర్ లాగా దీన్ని ఆశీర్దిస్తూ, ఆయన కూడా అన్ని విధాల సహకారం అందిస్తూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో వీళ్ళందరూ ఉంటేనే జగన్ ని ఓడగట్టగలరు, వీళ్ళందరూ లేకపోతే జగన్ కష్టం. చరిత్రలో కనివి నేరుగాని ఘోరంగా ఆ పార్టీ ఓడిపోయింది. అప్పుడు మీది కూడా జాతీయ పార్టీ కదా, సింగిల్ గా వెళ్ళొచ్చు కదా సార్. ఎందుకు ఈ డబుల్ ఇంజిన్ సర్కారు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, ఇంతమంది అసలు ఎందుకు మరి? ఇంకా పైన కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఇంకా పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. కాంగ్రెస్ వస్తే రాహుల్ గాంధీతో కలిసి వెళ్తారా? ఈసారి వస్తే మళ్ళీ క్యాపిటల్ మారిపోతుంది, దాని పేరే మావిగా అంటున్నారు కదా ఇప్పుడు. మళ్ళీ తర్వాత పరిస్థితి ఏంటి? మళ్ళీ జగన్ రావటం అనేది ఇక కలండి. ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఒక తరం కాదు 10 తరాలు వెనక్కి తీసుకెళ్లాడు. అంటే అంతకు ముందు కూడా 10 తరాలు వెనక్కి తీసుకెళ్లిపోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఏముందండి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే పెట్టారు కదా. వాస్తవంగా మాట్లాడుకుంటే 2027 ఇదే టైంకి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది నారా భువనేశ్వరి గారు, నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. అది నిజంగా జరగబోతుందా? జరిగితే ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి అసలుకి? అసలు ఏమాత్రం కూడా జరిగే. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది, వస్తే తర్వాత ఏంటి పరిస్థితి అనే దానికి ఏం చెప్తారు? అది నాకు తెలియదు, కానీ నాకు తెలిసి గ్యారంటీ ఈ పార్టీలోనే ఉంటారు. ఎందుకంటే నారా లోకేష్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి పయనిస్తారంటారా? ఖచ్చితంగా పయనిస్తారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ APTS అంటే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ గారు ఉన్నారన్నమాట. సార్ నమస్తే. నమస్తే రోషన్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి చాలా ఫ్రెష్గా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా హాయిగా కనిపిస్తుంది మీ ఫేస్. నేనే కాదండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ అలానే ఉన్నారు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ అండ్ పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్ అండ్ లోకేష్ గారి లీడర్షిప్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నిత్య కళ్యాణం పచ్చతంలో కలకలాడుతుంది. అందరూ అలానే ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. ఎటువంటి టెన్షన్స్ పెట్టట్లేదు లీడర్స్ అసలు? అలాంటి టెన్షన్స్ ఏం లేవండి. గతంలో ఉండేది. అంతకుముందున్న 5 ఏళ్ల వైసీపీ పాలనలో పొద్దున్న లేస్తే ఇక దౌర్జన్యాలు, దోపిళ్ళు, అరెస్టులు, దొమ్మీలు, రాష్ట్రం అంతా కూడా ఒక రావణ కాష్టంలో 5 సంవత్సరాలు రాష్ట్రం అంతా నలిగిపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది, అన్ని విధాలు వెనకబడింది. మళ్ళా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. అండ్ మేబీ దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ మై ఫేస్. కానీ మోహన్ కృష్ణ గారు ఇప్పుడు ఈ పాత వర్గం, పాత లీడర్లు వీళ్ళందరూ ఏమో చంద్రబాబు నాయుడు గారి వర్గం అంటారు. ఈ కొత్త లీడర్లు అంటే NRIs, బాగా డబ్బు ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న కొత్త యంగ్ లీడర్స్, వీళ్ళందరేమో లోకేష్ గారి వర్గం అంటుంటారు. మీరు చిన్నాయన వర్గమేగా, మీరు కూడా పెద్ద ఆయనతో ఎక్కువ మాట్లాడుతుంటారా, లేకపోతే ఓన్లీ చిన్నాయనకైనా మీరు అంతా మాట్లాడుతూ ఉంటాను? పార్టీకి సుప్రీం చంద్రబాబు నాయుడు గారు అండి. లోకేష్ గారు కూడా చెప్తారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి అని. కాకపోతే ఏజ్ వైజ్ ఉన్న సారూప్యతతోటి లోకేష్ గారితో కొంచెం ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. పెద్ద ఆయన అంటే ఏంటంటే ఇంకా విపరీతమైన
ఆ గౌరవం, ఆ భక్తి, అభిమానంతో ఆయన అంటే కొంచెం ఆ భయంతో కూడిన, గౌరవంతో కూడిన దీంతో కొంత దూరంగా ఉంటాం. కానీ ఆయనే మా నాయకుడు, మా అందరికీ ఆయనే నాయకుడు. బట్ లోకేష్ గారితో ఆ బాండింగ్ ఉంది, ఆ క్లోజ్నెస్ ఉంది. టక్కన ఎప్పుడు ఏదన్నా మెసేజ్ ఇచ్చినా వెంటనే ఇన్స్టెంట్గా రెస్పాన్స్ ఇస్తారు, రెగ్యులర్ టచ్లో ఉంటారు, అండ్ మోర్ యాక్సెసిబుల్. ఏజ్ వైజ్ కూడా ఆయనతో దగ్గరగా ఉండటం వల్ల లోకేష్ గారితోటి ఎక్కువ బాండింగ్ ఉంది. సో అందుకని ఇక మీరు అన్నట్లు ఏంటంటే లోకేష్ గారితో ఇంకొంచెం ఎక్కువ యాక్సెస్ ఉంది, ఎక్కువ క్లోజ్నెస్. కానీ మీరు చెప్పేది వింటుంటే ఇప్పుడు టక్కన మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఫాస్ట్గా వస్తుంది అంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేనైనా కానీ ఎప్పుడైనా మీడియా ప్రెస్ మీట్లో కానీ లేకపోతే లోకేష్ గారు ఎక్కడైనా కనిపించినా కానీ ఆయన చేతిలో ఇలా మొబైల్ పట్టుకోవడం కూడా చూడలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అన్న ఎప్పుడు మొబైల్ ఇట్లా క్యారీ చేస్తూ ఉంటారు తెలుసా. ఆయన ఇంకా ఫాస్ట్గా చేస్తారేమో మెసేజ్. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒకప్పుడు ఫోన్ ఇంత ఎక్కువ క్యారీ చేసేవాళ్ళు కాదండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బాగా ఎక్కువ వాడుతున్నారు. బట్ లోకేష్ గారు ఎక్స్ట్రీమ్లీ స్పీడ్ అండి, అమేజింగ్ స్పీడ్. అంటే మార్నింగ్ టు నైట్ చాలామంది, నేనే కాదండి, చాలామంది నాయకులతోటి, కార్యకర్తలతోటి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే హీజ్ ఏ మెసేజ్ అవే. ప్లస్ ఆయన టైపింగ్ కూడా మనం కూడా చేయలేము, అంత ఫాస్ట్గా టక్ 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 విపరీతం రెస్పాన్స్ ఉంటుంది. పైగా దేనిలో కూడా మళ్ళీ బీటింగ్ అరౌండ్ బుష్ కూడా ఉండదండి, డైరెక్ట్ అప్ టు ద పాయింటే, స్ట్రైటే ఉంటుంది. నిజమే చెప్తారు, నెక్కచ్చికి చెప్తారు. మీకు నచ్చడం కోసం దానికి మళ్ళీ అబద్ధం కూడా ఏం చెప్పరు, ఉన్నదే చెప్తారు, నిజం చెప్తారు, నిజాయితీగా చెప్తారు. బట్ ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఆయన ఎప్పుడు రెస్పాన్సివ్గానే ఉంటారండి. ఇంకా చెప్పాలంటే ఆయన స్థాయిలో ఉండే లీడరు అంత అందరికీ యాక్సెస్లో ఉండటం చాలా చాలా కష్టం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో వేల మంది నాయకులు ఉన్నారు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇది ఒక అతిపెద్ద కుటుంబం, లక్షలాది మంది ఉండే కుటుంబం. ఆయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, భవిష్యత్ నాయకుడిగా ఉన్నారు. అలాంటి పర్సన్ ఇంత ఓ పక్క గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్లో కీలకమైన రోల్లో ఉన్నారు, ఇప్పుడు పార్టీని నడిపిస్తున్నారు. ఇన్ని చేస్తా కూడా ఆయన అంత యాక్సెసిబుల్గా, అంత ఇమీడియట్, అంత ఫాస్ట్గా ఉండటం నిజంగా గొప్ప విషయం. మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసిన సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి కదా పెద్ద ఆయనలో కానీ చిన్న ఆయనలో కానీ, ఎక్కువ ఏముంటాయి అసలుకి? నచ్చనివి ఉంటాయి, నచ్చినవి ఉంటాయి మీకు? ఇద్దరు కష్టపడతారండి, విపరీతం కష్టపడతారు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడతారు అని అందరికీ తెలుసు. రౌండ్ ద క్లాక్ ఇక ఇన్ని సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఎంత కష్టపడ్డారో అందరం చూసాం. ఒకరోజు కూడా ఆయనకు విశ్రాంతి అనేది ఉండదు. లోకేష్ గారు కూడా అంతే కష్టపడతారు, తండ్రికి తగ్గ తనయుడులానే ఆయన అంతే కష్టపడతారు. ఇద్దరు కూడా నేను చెప్పినట్లు ఏంటంటే టాస్క్ ఓరియంటెడ్. అంటే జస్ట్ ఏదో కాసేపు మాటలు చెప్పి పని చేయకుండా మాటలతో మభ్యపెట్టే వాళ్ళని వాళ్ళు దగ్గరకి తీసుకోరు. పని ఓరియంటెడ్ చూస్తారు, ఆ పనిలో కూడా మన ఎఫిషియన్సీ చూస్తారు, పనిలో సిన్సియారిటీ చూస్తారు. ప్లస్ ఇంకోటి ఆల్వేస్ టాక్స్ అబౌట్ నెక్స్ట్. అంటే ఇంకా మన ఏదైనా ఐడియా ఇచ్చినా కూడా కొంత మనం గ్రౌండ్ వర్క్ చేసుకొని, హోంవర్క్ చేసుకొని వెళ్ళాలి. మనకన్నా ఫాస్ట్ ఉంటారు, మనకన్నా అడ్వాన్స్ ఉంటారు ఇద్దరు కూడా. ఇది బాగుంటుందండి, ఇది అంటే ఇది ఆల్రెడీ గుజరాత్లో చేస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ బెంగళూరులో ఉంది కదా, కర్ణాటక, మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్ చెప్పండి. ఇట్లా ఐడియాస్ వైజ్ కూడా మనకన్నా ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది చుట్టూ అనేది కూడా స్టడీ చేస్తూ ఉంటారు. వరల్డ్ వైడ్ కూడా ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. స్టేట్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి అనేది చూస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మా ఫ్యామిలీలానే భావిస్తూ ఉంటారు. పార్టీ లీడర్లు అందరినీ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్లానే చూస్తారు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా మొహమాటం ఎక్కువ అని నేను విన్నా. కానీ నారా లోకేష్ గారికి అధికారంలో లేనప్పుడు మొహమాటంగానే ఉండేవాళ్ళు, కానీ అధికారం వచ్చిన తర్వాత మొహమాటం లేదు. ఏదున్నా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మీద చెప్పేస్తారు. ఎవరిని కలిసేది ఎవరిని కలవని కూడా చెప్పేస్తున్నారు. అండ్ పార్టీ కోసం కష్టపడ్డ క్యాడర్కి కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన నాయకులకు కానీ అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా అండ్ డిసిషన్ మేకర్ లాగా వెళ్ళిపోతున్నారు, కానీ కలిసికట్టుగా వెళ్ళేది చాలా తక్కువ అనేది ఎక్కువ వినిపిస్తున్న నానుడు. దాంట్లో నిజం ఎంత ఉంది? అది పూర్తిగా అబద్ధం అండి, పూర్తిగా బేస్లెస్ ఎలిగేషన్. అది ఏమాత్రం నిజం కాదండి. మీరు అన్న బిగినింగ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కొంచెం మొహాటం ఎక్కువ, లోకేష్ గారికి మొహాటం కొంచెం తక్కువ, అది కరెక్ట్. కానీ లోకేష్ గారికి ఎప్పుడు మొహాటం తక్కువ. అంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సూటిగా స్పష్టంగా చెప్తారు, నిజమే చెప్తారు. మనకి నచ్చడం కోసం దాన్ని బాగుందని చెప్పరు. ఓకే, ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇది ఇంకొంచెం చేంజ్ చేయండి,
అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు, ఆయన కూడా చెప్తారు. అయితే లోకేష్ గారు ఇంకొంచెం ఫాస్ట్గా చెప్తారు. అంటే మేబీ ఫాస్ట్గా అంటే ఏజ్ గ్యాప్లో మన భాషలోనే చెప్తారు. మన భాషలో అంటే మీరు నేను ఎలా మాట్లాడుతాను, కోపతరంగా చెప్తారా లేకపోతే కోపతరంగా కాదు, కోపతరం కాదు, వేగంగా చెప్తారు. కోపంగా చెప్పడం వేరు, మీకు స్పీడ్గా చెప్పడం వేరు. లోకేష్ గారి అంతా కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, రెస్పాన్స్ అంతే ఫాస్ట్గా ఉంటుంది. మన నుంచి కూడా అదే ఫాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ రోజున కావాల్సింది కూడా అదేనండి. ఇప్పుడు మీరు చూస్తే ఆయన యువగళం పాదయాత్ర మన రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పింది. అప్పటి వరకు పార్టీ క్యాడర్ కూడా అంతా కొంచెం చాలా నిరాశ నిస్పృహల్లో ఉంటా, అవతల అంత మమ్మల్ని ఇబ్బంది పెడతా వైసీపీ వాళ్ళు, రాష్ట్రం క్యాడర్ కానివ్వండి, రాష్ట్రం కూడా అంతా చాలా ఒక లోలో ఉన్న పరిస్థితి. ఆయన పాదయాత్రతోటి ఆయన బయటకు వచ్చి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అనేక చోట్ల ఆయనకి మాట్లాడటానికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు, నుంచోడానికి స్టూల్ ఉండేది కాదు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆయనతో పాటు వాటిలో పాల్గొన్న మాబోటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఎక్కడ ఆయన కొంచెం కూడా తొణక్కుండా బెనక్కుండా వాళ్ళ ప్రెషర్ టాక్టిక్స్కి ఏది ఈల్డ్ అవ్వకుండా ఆయన ధైర్యంగా వెళ్ళారు. ఆయన చూసి మిగతా మాబోటి వాళ్ళందరం కూడా ఆయన వెంట ధైర్యంగా వెళ్ళాం. ఆ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. మళ్ళా మొన్న కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇంత బ్రహ్మాండమైన మెజారిటీలో రావడానికి దోహదపడింది. మీరన్న ఇప్పుడు రెస్పాన్స్ లేదు అన్న దానికి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింటే ఆయన బాధ్యతలు పెరిగాయి. ఈరోజు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అవతల ఒక దుర్మార్గ పార్టీతోటి ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఇప్పటికి కూడా మా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. స్టేట్కి ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ అడ్డుపడతా ఉన్నారు. ఫస్ట్ గూగుల్ వస్తున్నా అడ్డుపడతారు, అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి రెచ్చగొడతారు. ఒకవేళ లేదు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది అన్నప్పుడు రకరకాల కోర్టులో కేసులు వేసి ఆ ప్రాజెక్ట్ని ఆపడానికి ట్రై చేస్తారు. అయినా కానీ ముందుకెళ్తే మళ్ళీ క్రెడిట్ చోరీకి వస్తున్నారు. పార్టీని ఇంత పెద్ద వ్యవస్థ నడిపించడం చాలా ఒక కష్టమైన ప్రక్రియ. ఇదే కాకుండా ఆయన గవర్నమెంట్లో ముఖ్యమైన శాఖలను చూస్తున్నారు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, ఐటీ మినిస్టర్ ఉన్నారు, హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ ఉన్నారు. రాష్ట్రం ఫైనాన్షియల్గా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మనందరికీ తెలుసు. అసలే కొత్త స్టేటు. ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి జరగాల్సిన న్యాయం జరగలేదు, రావాల్సిన నిధులు కూడా రాలేదు. కొత్త స్టేట్ ఏంటండి, 2014లో కేంద్రంలో పొత్తుతో ఉంది ఇదే పార్టీ, ఇప్పుడు కేంద్రంతో పొత్తుతో ఉంది, డబుల్ ఇంజిన్ పార్టీ అని చెప్పుకుంటుంది ఇదే పార్టీ. ఫండ్స్ ఎందుకు ఎక్కువ తెచ్చుకోలేకపోతున్నారు, ఎందుకు డెవలప్మెంట్ చేసుకోలేకపోతున్నారు, ఎక్కడ లోపం అంటారు అసలుకి? ఇది ఇప్పుడు బాగుందండి. ఇప్పుడైతే పైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్రహ్మాండమైన సహకారం ఉంది. అమరావతి ఇంత బ్రహ్మాండంగా ఫాస్ట్గా ఇంత అభివృద్ధి చెందుతూ ఉంది. పోలవరం త్వరలో పూర్తి అవబోతుంది అంటే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. గూగుల్ లాంటి ఒక మెగా కంపెనీ ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతోంది అంటే దానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో జరుగుతోంది అంటే దానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. ఈ రోజున ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ టైప్లోనే కూటమి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసే పనిచేస్తున్నాయి. కానీ మీరన్న ఇందాక నేను చెప్పబోయిన ఆన్సర్, గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాన్ని మొత్తం కొల్లగొట్టి మొత్తం దివాళా తీయటం వల్ల ఆర్థిక పరిస్థితులు లేకపోవడంలో లోకేష్ గారు కంటిన్యూస్గా మీరు చూస్తే మొన్న కొరియా వెళ్ళారు, తర్వాత రష్యా వెళ్ళారు, దాని ముందు అమెరికా వెళ్ళారు. నిత్యం పెట్టుబడులు పెట్టడానికి, రాష్ట్ర ఉపాధి కల్పించడానికి ఆయన ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు, అడ్మినిస్ట్రేషన్లో కీలకంగా ఉన్నారు, పార్టీని చూసుకోవాలి. సో దీనివల్ల ఆయన ఎవరైనా కలవలేకపోతే వస్తున్న రాంగ్ ఇంప్రెషన్ తప్పితే ఆయన అధికారంలో ఉన్న లోకేష్ గారు సీనియర్ నాయకులకు కానీ లేకపోతే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కలవట్లేదు, లేకపోతే ఎటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వట్లేదు, కనీసం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఈ పార్టీ కోసం చెమట వచ్చి సంపాదించినంత ఫ్లెక్సీలు కట్టి లేకపోతే మేము ఎంత ధారపోసినా కానీ మాకు ఈ ప్రచారం పార్టీలో లేదండి. ఇది ప్రతిపక్షంలో ఉంది. వైసీపీ వాళ్ళు ఎంతసేపు బురద జల్లాలి. ఒకప్పుడు ఏంటంటే ఆయన బాడీ షేమింగ్ చేసేవాళ్ళు, ఏది ఆయన వెయిట్ ఉన్నారని, లేకపోతే భాషలో అక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వాటిని హైలైట్ చేసేవాళ్ళు, లేదు మంగళగిరి ఎలక్షన్ గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అన్నీ ప్రూవ్ అయినాయి, అన్నీ రాంగ్ అయినాయి కదా. ఎందుకంటే మొత్తం హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. ఆయన ఎంత బ్రహ్మాండంగా, ఎంత ఫిట్గా ఎట్లా తయారయ్యారో చూసాం. ఎన్ఆర్ఐస్ వచ్చిన తర్వాత అంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యారా అన్ని విషయాలలో, లేకపోతే అదే ఎన్ఆర్ఐస్ రాకముందే ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? ఆయన అంతకుముందే ట్రాన్స్ఫార్మ్ అయ్యారండి. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చూస్తే ఆయన వెయిట్ అంతా ఈ లాస్ట్ వెయిట్, ఆయన విగరస్ డైట్లో ఉంటారండి. ఎందుకంటే పాదయాత్ర అప్పుడు నేను ఆయనతోటి చాలా రోజులు తిరిగా కాబట్టి, పాదయాత్ర అప్పుడు ఈవినింగ్ ప్రతిరోజు కూడా ఎక్కడ
హాల్ట్ ఉంటే అక్కడ లీడర్స్ అందరితోటి కూర్చొని వాళ్ళతో డిన్నర్ చేస్తారు. అలా ఆయన తినేది జస్ట్ సమ్ వెజిటబుల్స్, అట్లా వెరీ స్ట్రిక్ట్ డైట్. ఓకే. ఫిట్నెస్ మీద ఎక్సర్సైజ్ కానీ ఎంతో ఇది చేస్తాను, చాలా కష్టపడి తగ్గారు. అట్లానే భాష చూసాం. వీళ్ళు ఒకప్పుడు భాష గురించి హేళన చేసేవాళ్ళు. తోట లాంటి మాటలతోటి ఆయన ప్రత్యర్థుల పాలిట ఒక సింహస్వప్నంలాగా వైసీపీని భయపెట్టి క్యాడర్కి ఒక భరోసా ఇచ్చి బ్రహ్మాండంగా లాంగ్వేజ్ వైజ్ అసలు నిన్న కూడా చూసాం భోగాపురంలో ఎయిర్పోర్ట్ ప్రారంభంలో ఆయన స్పీచ్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఇంకో పక్క మంగళగిరి ఉంది, రికార్డు మెజార్టీతో 40 సంవత్సరాల నుంచి గెలవని చోట ఒక రికార్డు మెజార్టీ తోటి స్టేట్లో 3rd హైయెస్ట్ మెజార్టీ తోటి గెలిచారు. సో గతంలో ఆయన మీద వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ తప్పని ప్రూవ్ చేసి వాటన్నిటిలో ఆయన సక్సెస్గా ఎమర్జ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏం లేకుండా ఇప్పుడు ఇది తీసుకొస్తున్నారు. మోహన్ కృష్ణ గారు పట్టించుకోవట్లేదని బయట ఎక్కువ వినిపిస్తుంది కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కెమెరాల ముందు, మైకుల ముందు, మీడియా ముందు, ప్రజల ముందు మాత్రమే ఆ ప్రేమని ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారు. బట్ ఒక్కసారి ఇవన్నీ లేకపోతే ఒకరికొకరికి పొంతన ఉండదు, అంత రిలేషన్ ఉండదు, అంత క్లోజ్ బాండింగ్ ఉండదు. ఇది కేవలం గెలవటం కోసం కూటమి అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ గెలుపు కోసం, వాళ్ళ విజయం కోసం, వాళ్ళ స్వంత స్వలాభం కోసం ఇదంతా. దానిలో భాగమే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట పడుతూనే ఉంటారు ఆ విషయాలలో. మన తెలంగాణకు వచ్చి ఆయన మాట్లాడటం, నేను ఇక్కడ పార్టీ పెడతా అని పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని మీరే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్లాలని మీరే చెప్తున్నారు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాంటి వ్యక్తి ఆ స్టేట్లో అన్ని రకాల డెవలప్మెంట్స్ జరుగుతున్న క్రమంలో, లేకపోతే అన్ని రకాల ఇబ్బందులు పడుతున్న టైంలో ఇంకొక స్టేట్కి వచ్చి ఇక్కడ పార్టీ పెడతానని చెప్పటం, స్టేట్మెంట్ ఇవ్వటం, ఇక్కడ ఫైట్ చేయటం, ఇవన్నీ దీంట్లో భాగమే అని గట్టిగా సర్క్యులేట్ అయింది. దాంట్లో నిజమే ఎంత ఉంది? పూర్తిగా అబద్ధం అండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ గారు చాలా చాలా బాగున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇప్పుడే కాదు, ఇంకో 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, ఈ కూటమిగా పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. లోకేష్ గారు కూడా ఎప్పుడు పవన్ అన్న అంటూ ఆయన మీద ఎంతో గౌరవ భావంతో, ఎంతో సోదర భావంతో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఇప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, దానిలో మేము కలిసి పోటీ చేయబోతున్నాం. 2029 తెలుగుదేశం, జనసేన కలిసే పనిచేస్తాం బీజేపీతో కలిసి. నెక్స్ట్ 15 సంవత్సరాలు ఈ కూటమి కలిసే ఉంటుంది. నేను అనేక మీటింగుల్లో కూడా వాళ్ళని చూస్తూనే ఉంటాను, కలుస్తూనే ఉంటాను. చాలా చాలా బాగున్నారండి, ఏ విధమైన ఇది లేదు. కాదు, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి అనారోగ్యం వల్ల కొద్ది రోజులు ఆయన బయట కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి కొన్ని మీటింగ్లో ఆయన కనపడకపోవటం వల్ల వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం తప్పితే అదేమీ లేదండి. వాళ్ళ ముగ్గురు చక్కగా కలిసి ఒకే టీమ్గా, ఒకే జట్టుగా పనిచేస్తున్నారు. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ ఆయన ఎస్టాబ్లిష్ చేయడం అది ఖచ్చితంగా సమంజసం. ఇప్పుడు మా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీ. మాకు తెలంగాణలో ఉంది, అండమాన్లో కూడా అక్కడ యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చూసారు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ప్రజలు చెన్నిక బయటకు వచ్చి పార్టీ కార్యకర్తలు, ప్రజలు అంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. అట్లా ఒక రాజకీయ పార్టీకి ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, తప్పే లేదు, అవసరం కూడా ఉంది. దానిలో భాగమే తెలంగాణలో జనసేన కూడా ఇక్కడ దానిలో తెలంగాణలో ఇక్కడ గ్రో చేయాలనుకుంటున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో కూటమితోటి అనేది ఏమి లేదండి. మేబీ జనసేన, తెలుగుదేశం, తెలంగాణ కూడా కలిసి పోటీ చేస్తేమో మనకు తెలియదు. కానీ ముగ్గురు మధ్య బ్రహ్మాండమైన బాండింగ్ ఉంది. ముగ్గురే కాదు, నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆయన కూడా ఒక బిగ్ బ్రదర్లా దీన్ని ఆశీర్వదిస్తూ ఆయన కూడా అన్ని విధాల సహకారం అందిస్తూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో వీళ్ళందరూ ఉంటేనే జగన్ని ఓడగొట్టగలరు. వీళ్ళందరూ లేకపోతే జగన్ కష్టం. జగన్ తట్టుకోవటం కానీ, జగన్ మీద గెలవటం కానీ, వైసీపీని తట్టుకోవటం కానీ, ఆ క్యాడర్ని తట్టుకోవటం కానీ, అలాంటి ఒక నాయకుడిని తట్టుకోవటం కానీ హైలీ ఇంపాసిబుల్ అంటారా ఇంతమంది కలవకపోతే? అలా ఏం కాదండి. వీళ్ళందరూ కలిసింది కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఇందా నేను మీకు చెప్పినట్లు గూగుల్ లాంటి ప్రాజెక్టులు, క్వాంటమ్ వ్యాలీ లాంటి ప్రాజెక్టులు, అమరావతి లాంటి ప్రపంచ స్థాయి రాజధాని, పోలవరం, ఇంకా ఎన్నో చాలా రాబోతున్నాయి. ఇవన్నీ జరగాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒకరినొకరు సహకరించుకుంటేనే ముందుకెళ్తాం. దానికోసం రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నాం తప్పితే జగన్ కోసం లేకపోతే జగన్ని తట్టుకోవడం కోసం అనేం కాదండి. ఆయనేమి ఒక
ఎన్టీ రామారావు గారో లేకపోతే ఇందిరాగాంధీ గారో లేకపోతే ఎంజి రామచంద్రన్ అంత మహానాయకుడు ఏం కాదు. ఆయన పోటీ చేసిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో 2 ఓడిపోయాడు. ఆయన ఒకసారి గెలిచింది. 2014లో ఓడిపోయాడు, మొన్న 2024లో ఓడిపోయాడు. గెలిచింది కేవలం 2019లోనే. 2024లో కూడా ఎంత ఘోరంగా ఓడిపోయారంటే మన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఓట్ షేరింగ్ వైజ్ అవనండి, సీట్ల వైజ్ అవనండి, చరిత్రలో కనీవి నేరుగాని ఘోరంగా ఆ పార్టీ ఓడిపోయింది. అప్పుడు మీది కూడా జాతీయ పార్టీ కదా, సింగిల్గా వెళ్ళొచ్చు కదా సార్. ఎందుకు ఈ డబుల్ ఇంజన్ సర్కారు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ కేంద్రంలో అసలు ఎందుకు మరి? ఇంకా నేను ఇందాకే చెప్పినట్లుగా పైన కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఇంకా పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. ఈసారి కాంగ్రెస్ వస్తే రాహుల్ గాంధీతో కలిసి వెళ్తారా? ఏదండి, ఈసారి రాహుల్ గాంధీతో కలిసి వెళ్తారా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే పార్టీ ఉంది అసలు? మరి కాంగ్రెస్ పార్టీ లేదు. జాతీయ స్థాయిలో కూడా మరోసారి నరేంద్ర మోడీ గారే వస్తారు. మీరు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటీవల జరిగిన ఎన్నికలు చూస్తూనే ఉన్నాం. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా విజయయాత్ర కొనసాగుతూనే ఉంది. రేపు 2029లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్లో మరోసారి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా వస్తారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది. సో కమింగ్ టు ఏపీటీఎస్, సో ఇప్పుడు మోహన్ కృష్ణ గారు, ఇప్పుడు అమెరికాలో అంటే ఎన్ఆర్ఐస్ అంటేనే బాగా డబ్బు ఉన్న వాళ్ళని ఒక అర్థం, లేకపోతే చాలా క్లాస్గా ఉండే లీడర్స్ అనే ఒక అర్థం, అంతే కదా? సో మీరు చూడటానికి క్లాస్గానే ఉంటారు. కానీ మొన్న మీ బర్త్డే సంబంధించిన కొన్ని వీడియోస్ నేను చూశాను యూట్యూబ్లో, అలానే మీ ప్రమాణ స్వీకారం ఒకటి అని కొన్ని ర్యాలీలు చూశాను. ఫుల్ మాస్ ఫాలోయింగ్, యూత్ అంతా మాస్. అసలు ఏం కథ అసలుకి? అంటే క్లాస్ వ్యక్తి మాస్ని ఎలా అట్రాక్ట్ చేశారు అసలుకి? నాకు జనరల్గా ఎప్పుడు కూడా యూత్ త్వరగా కనెక్ట్ అవుతారు, ఎందుకో తెలియదు నాకు. అది నా అదృష్టం. మాస్ కూడా నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే యూత్ అండ్ మాస్ వాళ్ళు కల్మషం లేకుండా ఉంటారు, ఓకే, స్వచ్ఛంగా ఉంటారు, ఓకే, ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. వాళ్ళు మనతోటి ఏదో ఆశిచ్చి అది కాకుండా ఒక స్వచ్ఛమైన అభిమానం ఉంటుంది. వాళ్ళతో మన అభిమానంగా ఉంటే వాళ్ళు కూడా మనతో అంతే అభిమానంగా ఉంటారు. నేను వాళ్ళతో బాగుంటాను, వాళ్ళకి అండగా ఉంటాను, వాళ్ళు కూడా నాతోటి అంతే బాగుంటారు. ఈ జర్నీ చాలా సంవత్సరాల నుంచి సాగుతూనే ఉంది. మొదటి నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు అంతే ఉంటాం, ఆ తర్వాత ఇంకా ఇంకా కొత్త వాళ్ళు రావటం, దానివల్ల ఇది ఎప్పటికప్పుడు ఇంకా ఈ మాస్ అట్రాక్ట్ అవ్వరు క్లాస్ వాళ్ళకి. అదే అంటుంది. వాళ్ళు ఎలా అట్రాక్ట్ అవుతారు అని అంటే మనం వాళ్ళతోటి ప్రేమగా ఉండి, వాళ్ళతో అభిమానంగా ఉండి, వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం అండగా ఉండి వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళకి ఓకే, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు మన మీద అంతే అభిమానంగా ఉంటారు. పైగా అది అభిమానం కూడా ఎక్కువ కాలం ఉంటుంది. అంటే జస్ట్ ఈ పని కోసం వచ్చి పని అయిపోయిందా వెళ్ళిపోయాం అట్లా యూత్ కానీ మాస్ కానీ ఆ క్యాల్కులేటెడ్ బేస్లో ఉండరు. నా అదృష్టం ఏంటంటే నాకు వాళ్ళిద్దరితోటి ఎక్కువ కనెక్టివిటీ ఉంటాం. మీరు అన్నట్లు అన్ని కార్యక్రమాలకు అంతంత వేల మంది వచ్చారు అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్. కేవలం అది వాళ్ళ బలం, వాళ్ళ అభిమానం వల్లే. ఈ సందర్భంగా మా టీంకి, మా క్యాడర్కి, నా వెల్ విషర్స్ అందరికి కూడా వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని ర్యాలీలు, ఎన్ని నిరసనలప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా అప్పుడు గవర్నమెంట్ ఎన్ని పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్నీ కూడా తణుకుండా వాళ్ళంతా వచ్చి నా వెనక నిలబడి ఇన్ని కార్యక్రమాలు ఇంత బాగా జరిగినాయి అంటే అదంతా కూడా టోటల్ ఫుల్ కాంపిటీషన్ నడుస్తున్నాడు కదా ఇప్పుడు గుంటూరు, నరసరావుపేటలలో. ఎన్ఆర్ఐస్ నుంచి వచ్చిన పొలిటికల్ లీడర్స్ లైక్ మీలాంటి క్లాస్ లీడర్స్ బ్రహ్మసాని కానీ లేకపోతే మీరు కానీ మీకు ఎక్కువ యూత్ ఫాలోయింగ్, మాకెక్కువ యూత్ ఫాలోయింగ్ ఉందా అని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు పోటాపోటీగా ఉందని విన్నా. తెలియదండి నాకు. బట్ మీరు ఇందానే అన్నట్లు మీరు మాస్ తోటి కనెక్ట్ అయ్యి యూత్ తోటి మీరు బాగుంటే వాళ్ళు ఆటోమేటిక్గా మీతో ట్రావెల్ చేస్తారు, మీ వెన్నంటే ఉంటారు. అలా బాగా చేసే వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. బ్రహ్మసాని గారికి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఆయన స్పీచెస్ కానివ్వండి, ఆయన పనితీరు కానివ్వండి, ఆయన్ని అందరూ అభిమానిస్తాను. ఆయన ఫస్ట్ లో కొంచెం క్లాస్ గా ఉన్నారు, తర్వాత మారారు. కొత్తలో క్లాస్ అనిపించింది. నేను అమెరికాలో నాకు ఆయన ఎప్పటి నుంచో పరిచయం, అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు కూడా ఆయనలో ఈ మాస్ యాంగిల్ ఉంది అని నాకు ఆయన ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది. నేను అక్కడున్నప్పుడు కూడా క్లాస్ లీడర్ అనుకునేవాడిని. బట్ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ద వే హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్, ఆయన బ్రహ్మాండంగా ప్రజలతో కనెక్ట్ అవ్వటం, అంత కష్టపడటం, ప్లస్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఎంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేయటం. నేను చాలాసార్లు మీటింగ్లో కూడా ఆయన్ని చూసేవాడిని. ప్లస్ ఎవరైనా సమస్యని వచ్చినప్పుడు కూడా వెంటనే ఆ సమస్యని ఫాస్ట్గా అర్థం చేసుకోవటం, దానికి సొల్యూషన్ చెప్పడం, త్వరగా ఏదున్నా కానీ త్వరగా దాని మీద అవగాహన పెంచుకోవటం, ప్లస్ పని కూడా అయ్యే వరకు చేయటం చాలా బ్రహ్మాండం చేస్తూ ఉన్నారు. రాగానే ఫస్ట్ సెంట్రల్ మినిస్టర్ అవటం గ్రేట్ కదా, ఇంతమంది ఉన్నా కానీ సీనియర్లు.
అవును. అంటే దానిలో కూడా ఆయన ఎఫిషియన్సీని మనం చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎంతోమందిని చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రి ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు సా ది స్పార్క్ అండ్ ఎఫిషియన్సీ ఇన్ పెంసాని చంద్రశేఖర్ గారు. అలానే వర్క్ కూడా అలానే ఉంది కదా. ఇప్పుడు మా గుంటూరు ప్రజలే తెలుసు. ఇప్పుడు మా శంకర్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఉంటా ఉన్నాను. ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా కానీ నేను ఇది మారుస్తాను అని. బట్ పెంసాని గారు వచ్చిన ఫ్యూ మంత్స్లోనే ఇప్పుడు అది బిల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్కి అది రెడీ అయిపోద్ది. అట్లానే 5 ఈ ఓవర్ బ్రిడ్జ్లు ఇది చేస్తూ ఉన్నారు. అంటే అన్నీ కూడా డ్రైనేజ్, శానిటేషను, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా బ్రహ్మాండం చేస్తున్నారు. అంటే డెవలప్మెంట్లో అలానే ఉన్నారు. ఇంకో పక్క ఒక మాస్ లీడర్గా కూడా బ్రహ్మాండంగా ఎమర్జ్ అయ్యారు. కానీ ఒకటి చెప్పండి మోహన్ కృష్ణ గారు, ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ రామ్మోహన్ నాయుడు గారు అండ్ పెమ్మసాని గారు. రామ్మోహన్ నాయుడు గారితో ఉన్నంత క్లోజ్నెస్ లోకేష్ గారికి పెమ్మసాని గారితో ఫస్ట్ నుంచి కూడా కొంచెం తక్కువే అని విన్నాం మేము. ఆ క్లోజ్నెస్ ఈ మధ్య కొంచెం లావు కృష్ణదేవరాయలను దగ్గరికి తీస్తున్నట్టు, అతనితో బాగా క్లోజ్గా ఉంటున్నట్టు కనిపిస్తున్నాయి అక్కడ ఇక్కడ వీడియోస్లో. ఆయన మీరు అన్నారు కొరియా వెళ్ళినప్పుడు కూడా కృష్ణే పక్కన ఉన్నారు. నెక్స్ట్ ఆయనే కాబోతున్నారు సెంట్రల్ మినిస్టరు. ఆ వరుసలో లావు కృష్ణ పేరు వినపడుతుందని చెప్పేసి ఎక్కువ విన్నాను నేను కూడా. ఈజ్ ఇట్ రైట్? లావు కృష్ణదేవరాయలు గారు కూడా కేంద్ర మంత్రి అయితే చాలా బాగుంటుంది. పర్సనల్ ఐ విల్ బి ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు ఆయన కూడా ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. మంచి ఎడ్యుకేషనిస్ట్ అండ్ జెంటిల్మెన్ అండ్ ఎంతోమంది విద్యార్థుల్ని గొప్ప విద్యార్థులు తయారు చేసిన విద్యాదాత వారు, వాళ్ళ నాన్నగారు. కాకపోతే గోయింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, లోకేష్ గారు ఇట్లా పెంసాని అదేం కాదండి. ఎందుకంటే నేను పర్సనల్గా అనేక సార్లు కూడా పెమ్మసాని గారు, లోకేష్ గారు ఉన్నప్పుడు నేను కూడా ఐ వాజ్ దేర్. ఎందుకంటే మేమందరం కూడా గుంటూరు పార్లమెంట్ కిందకే వస్తాం కాబట్టి. పెమ్మసాని గారు మా ఎంపీ గారు, లోకేష్ గారు మంగళగిరి కూడా గుంటూరు పరిధిలోనే వస్తుంది. బోల్డెన్ సార్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. అదేం లేదండి, చాలా చాలా క్లోజ్గానే ఉంటారు. ప్లస్ ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా లోకేష్ గారు పెమ్మసాని గారితో రెగ్యులర్ టచ్లోనే ఉండేవాళ్ళు. మీకు మేబీ కృష్ణదేవరాయలు గారు కొంచెం ఎక్కువ లోకేష్ గారితో ఈ మధ్య ఎందుకు కనపడి ఉంటారు అని అంటే, ఆయన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీడర్. లోకేష్ గారు అనేక ప్రాజెక్ట్స్ కోసం అనేక సార్లు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. మీరు చూస్తే అనేక సార్లు లోకేష్ గారు ఈ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా లోకేష్ గారు ఈ మధ్య చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్లమెంటరీ పార్టీ లీడర్గా అందరిలోకి ప్రోటోకాల్ వైజ్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ తోటి ఆబ్వియస్గా పార్లమెంటరీ లీడరే ఉంటారు కాబట్టి, కృష్ణదేవరాయలు గారే ఉంటారు కాబట్టి, అందువల్ల మీకు కృష్ణ గారు కనపడతా ఉంటారు. కానీ బట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కూడా లోకేష్ గారు ఇప్పటికి కూడా అదే బాండింగ్, అదే దీనిలోనే ఉన్నారు. మేము ఉన్నప్పుడు కూడా బోల్డెన్ సార్లు జోకులు వేస్తే చాలా సరదాగా చాలా బాగుంటారండి. నేను ప్రత్యక్షంగా కూడా క్వాంటమ్ వ్యాలీ ఓపెనింగ్ అప్పుడు ఐ వాజ్ దేర్ విత్ బోత్ ఆఫ్ దెమ్. గూగుల్ ఓపెనింగ్ అప్పుడు కూడా నేను లోకేష్ గారు, పెమ్మసాని గారితో ఉన్నాను. బట్ ఎన్ఆర్ఐస్ ఎక్కువ సంపాదించిన వాళ్ళండి ఎయిదర్ పాపులారిటీ కోసం లేకపోతే పీపుల్కి సర్వ్ చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తారు. ఎస్పెషల్లీ తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్ఆర్ఐస్ ఎక్కువ మంది వస్తారు. ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేయాలన్నా లేకపోతే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చాలామందికి హెల్ప్ చేయటం, కానీ రాజకీయాల్లోకి రాకముందు కూడా చాలామంది నేను చూశాను. బట్ మీది చూసుకుంటే మీరు అక్కడ టీడీపీ ఎన్ఆర్ఐలో ఫుల్ యాక్టివ్ మీరు అక్కడ. ఇంకొకటి అతి చిన్న వయసులో నాట్స్కి ప్రెసిడెంట్గా చేశారు, ఎక్కువ కాలం చేశారు. ఒక పాపులారిటీ ఉంది మీకు కూడా అక్కడ, ఫుల్ పాపులారిటీ. అవన్నీ వదిలేసి వై ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎమ్మెల్యే సీట్ ఎక్స్పెక్ట్ చేసి 2 సార్లు ఎమ్మెల్యే సీట్ రాక, క్లోజ్ ఫ్యామిలీ కాబట్టి వేరే పార్టీలోకి వెళ్ళలేక అక్కడే అడ్జస్ట్ అవుతూ ఉంటూ చివరికి ఏపీటీఎస్ చైర్మన్ తీసుకోవాల్సి వచ్చిందా? లేకపోతే నెక్స్ట్ నీకు చాలా పెద్దదే ఇస్తాను, నాతో పాటు ట్రావెల్ చేయని చెప్పి లోకేష్ గారు మీకు ఏమైనా ప్రామిస్ చేశారా? మీరు అన్న మొదటి ప్రశ్న, మీకు అమెరికాలో ఇంత పాపులారిటీ ఉంది, రాజకీయాల్లోకి వీళ్ళు పాపులారిటీ ఆర్ సర్వీస్ కోసం వస్తున్నారు, మీరు ఆల్రెడీ అక్కడ చేస్తా కూడా ఎందుకు వచ్చారు అన్నదానికి, నేను అమెరికాలో ఎప్పుడు పబ్లిక్లోనే ఉండేవాడిని, ఎప్పుడు జనంలోనే ఉండేవాడిని. నా చిన్నప్పటి నుంచి టీడీపీ అంటే నాకు ఇష్టం వల్ల టీడీపీ ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా ఉండేవాడిని. బాలకృష్ణ గారితో బస్తాన్ క్యాన్సర్ హాస్పిటల్, ఈ చారిటీ వాటిలో ఉండేవాడిని. ప్లస్ నాట్స్ ఆర్గనైజేషన్ బిగినింగ్ నుంచి ఇప్పటివరకు కూడా యాక్టివ్గానే ఉన్నాను. ఈ ప్రాసెస్లో అమెరికా అంతా
ట్రావెల్ చేయటం, అనేక మందిని కలవటం, ఎప్పుడు కూడా జనంలో ఉండటం వల్ల పబ్లిక్లో నాకు ఆ గుర్తింపు ఉంది. కానీ నేను కేవలం గుర్తింపు కోసం రాజకీయాల్లోకి రాలేదు. సర్వీసెస్ వైజ్ కూడా నేను ఆల్రెడీ ఎన్టీఆర్ ట్రస్ట్లో, బస్తారం క్యాన్సర్ ట్రస్ట్లో యాక్టివ్గా చేస్తానుండే. నా ఓన్ ట్రస్ట్ మన్నమోషన్ చారిటబుల్ ట్రస్ట్, దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను ఉండేవాడిని. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ ద్వారా మనం సర్వీస్ చేసేటప్పుడు దానికి కొంతవరకే చేయగలం, దాని స్పాన్ తక్కువ, దాని లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. అదే మనం ఒక గవర్నమెంట్లో ఉంటే ఎంతోమందికి సేవ చేయొచ్చు, మరింత పెద్ద స్కేల్లో చేయొచ్చు, మరింత పెద్ద స్థాయిలో చేయొచ్చు. ఎక్కువ మందికి సర్వీస్ చేయాలి కూడా వినపడుతుంది కదా సార్, ఒక సైడ్ అది కూడా వినాల్సి వస్తుంది. రాజకీయాల్లో దోచుకోవడం ఎక్కడ ఉంటుంది సార్? రాజకీయాల్లో అంతా డబ్బులు పోవటమే ఉంటుందండి. అంతేనా? నేనే దాని ప్రత్యక్ష ఉదాహరణకి చాలా మంది నాయకులు కూడా మీరు మాట్లాడితే అదే చెప్తారు. రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టడమే ఉంటుంది, డబ్బులు పోగొట్టుకోవటం, రాజకీయాల్లో సంపాదించేది ఉండదండి. మరి ఎందుకు వస్తున్నారు అసలుకి ఊరికి? అసలు తెలుసుకోవాలి. ఇందాక మీ క్వశ్చన్కి అదే ఆన్సర్ చెప్తున్నాను. మీరు ఎందుకు వచ్చారన్న దానికి. సో పాపులారిటీ కోసం, సర్వీస్ కోసం కాదండి, ఇంకా పెద్ద స్థాయిలో సర్వీస్ చేయొచ్చు అనేది ఒకటి. నేను పుట్టిన ప్రాంతం, నా మాతృభూమికి ప్రధానంగా గుంటూరు, నేను పెరిగిందంతా గుంటూరు నగరంలో. నేను గుంటూరుకి సర్వీస్ చేయాలి, అది నేను చిన్నప్పటి నుంచి అభిమానించిన తెలుగుదేశం పార్టీ ద్వారా ఇంకా సర్వీస్ చేయాలి, ప్రభుత్వంలోకి వస్తే ఇంకా ఎక్కువ మంది సర్వీస్ చేయగలన ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాల్సింది కదా, సీట్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం కోసమే రాజకీయాల్లో 2019, 2024 2 సార్లు కూడా ఎమ్మెల్యే సీటు దగ్గరగా వచ్చాను. ఏ సీట్ అండి? గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ. కాకపోతే క్యాస్ట్ బ్యాలెన్స్, జెండర్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా పార్టీ చూసుకోవాలి కాబట్టి 2 సార్లు కూడా నాకు త్రిట్లో అవకాశం పోయింది. బట్ కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పార్టీ పట్ల నా కమిట్మెంట్ తెలుసు కాబట్టి, నన్ను వాళ్ళు అమెరికాలోనే ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఇద్దరితోటి మంచి పరిచయం ఉంది. నా పార్టీ పట్ల నా లాయల్టీ, నా కమిట్మెంట్ తెలుసు కాబట్టి గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఇష్టమైన టెక్నాలజీలో లోకేష్ గారు మినిస్టర్గా ఉన్న శాఖకి నన్ను చైర్మన్గా నియమించారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. టెక్నాలజీలో ఎవరు తిట్టా? చంద్రబాబు గారు తిట్టా లేకపోతే లోకేష్ గారు తిట్టా? అసలుకి చంద్రబాబు నాయుడు గారికి ఒక లాంగ్ ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అనగానే మనకి ఒక విజనరీ లీడర్, ఒక టెక్నాలజీ లీడర్ అనేది ఒక భారతదేశం అంతా గుర్తింపు ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో కూడా ఉంది. బట్ లోకేష్ గారు బీయింగ్ న్యూ ఏజ్ పొలిటీషియన్, పైగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి ఒక ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలో చదివి ఉండటం, ప్లస్ టెక్నాలజీ మీద ఆయనకు కూడా వాళ్ళ ఫాదర్ లాగా ఇంట్రెస్ట్ ఉండటం, క్విక్గా దాన్ని అడాప్ట్ చేసుకోవడం, క్విక్గా నేర్చుకోవడం, దానివల్ల లోకేష్ గారు ఆల్సో ఈజ్ వెరీ టాలెంటెడ్. ఎప్పటికప్పుడు కొత్తగా ఏమొస్తున్నాయి, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ లేకపోతే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీస్, వీటి మీద ఇప్పుడు ఆయన చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మా అందరికన్నా కూడా లోకేష్ గారికి హీఈస్ ఇంకా మచ్ అహెడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. ఇప్పుడు ఏపీటీఎస్ అంటే మీరు అన్నారు రూరల్ ఏరియా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు కాబట్టి, ఎగ్జాక్ట్గా చాలా మందికి తెలియదు అసలుకి దాని రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, అసలుకి ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. ఆల్రెడీ టెక్నాలజీ మినిస్టర్ ఆయన కాబట్టి, బట్ చూసుకోవాల్సింది యాజ్ ఎ చైర్మన్గా మొత్తం మీరు కాబట్టి, యూత్కి ఎలా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేసిన డెవలప్మెంట్ అసలు దాని మీద అంటే ఏమని చెప్పగలరు? ఓకే, ఏపీటీఎస్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ 1986లో ఫామ్ అయిందండి. రాజకీయాల్లో, పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఆయన ఏపీటీఎస్ని ప్రారంభించారు. టెక్నాలజీ అప్పటికి ఇంక బాగా వస్తుంది కాబట్టి రాష్ట్ర టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అవ్వాలి అని ఎంతో ముందు చూపుతాడు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఏపీటీఎస్ని ప్రారంభించారు. తర్వాత మన టెక్నాలజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీటీఎస్ ఇంకా చాలా సేవలు అందించింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తాం, అట్లానే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ చేస్తాం, స్టేట్ డేటా సెంటర్ని కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉంటుంది. అట్లానే ఏపీ సెక్రటేరియట్, మళ్ళీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని నెట్వర్క్ని కూడా ఇంటిగ్రేట్ చేయటం, వాటిని మెయింటైన్ చేయటం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ హార్డ్వేర్ అవనండి, సాఫ్ట్వేర్ అవనండి, ఎనీ టెక్నాలజీ, ఎనీ నీడ్స్కి అన్ని డిపార్ట్మెంట్లు ఏపీటీఎస్నే సంప్రదిస్తూ ఉంటాయి, అంటే వాళ్ళ ప్రొక్యూర్మెంట్ నీడ్స్కి. ఓకే, మాకేంటంటే దానిలో చాలా ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ఉన్న చాలా పీపుల్ ఉన్నారు కాబట్టి మేము
వాళ్ళకి వచ్చిన బిడ్స్ అన్ని టెండర్స్ అన్నీ కూడా వాళ్ళ ప్రీ క్వాలిఫికేషన్ కానీ అలానే ఫైనాన్షియల్ వాల్యుయేషన్, టెక్నికల్ వాల్యుయేషన్ అన్నీ చేసి మేము మా ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ ద్వారా ఇది చేస్తాం. అట్లానే రాష్ట్రంలోని టెంపుల్స్కి ఈ ఆన్లైన్ సర్వీసెస్ ఏపీటీఎస్ఏ ప్రొవైడ్ చేస్తాం. ఆన్లైన్ బుకింగ్ కానీ తిరుపతి కూడా ఎక్సెప్ట్ తిరుపతి. ప్లస్ సైబర్ సెక్యూరిటీ ఈ రోజున చాలా పెద్ద ముప్పు. అందరికి కూడా సామాన్యుని సెలబ్రిటీ వరకు అందరూ సైబర్ క్రైమ్ బాధితులే. రాష్ట్రం సైబర్ సెక్యూరిటీని మేము సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ చేస్తాం, ప్లస్ రాష్ట్రం సైబర్ వ్యవస్థ సేఫ్గా ఉండడం కోసం మానిటరింగ్ చేస్తాం. అదే కాకుండా ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ కార్డు కావాలి, ఆధార్ లేని ఇప్పుడు ఆధార్ కార్డ్స్ వ్యాలిడేషన్ కూడా మేమే చేస్తాం. మళ్ళా ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో సిగ్నేచర్స్, గవర్నమెంట్ సిగ్నేచర్స్ అన్నీ కూడా మాన్యువల్ సిగ్నేచర్ కాదు, డిజిటల్ కీస్ అని చెప్పేసి అని మ్యాండేట్ చేయటమైంది. ఆ ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అందరు గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా డిజిటల్ కీస్ మేమే ఇస్తాం. అదే కాకుండా స్టేట్లో ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ యొక్క టెండర్స్ మొత్తం కూడా ఈ ప్రొక్యూర్మెంట్ అనే పోర్టల్లో టెండర్ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రతి నెల కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటుంది. ఆ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ని కూడా ఏపీటీఎస్ఏ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. బిఫోర్ కన్నా కూడా చాలా చేంజెస్ వచ్చినాయి, డెవలప్మెంట్ కూడా అయిందంటారు. చాలా అండి, ఇవన్నీ మేము చేస్తున్నాయి. నేను చైర్మన్గా వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీటిని చాలా ఎన్హాన్స్ చేసాం. ఇప్పుడు నేను ఇందా చెప్పిన ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ను కూడా మొత్తం రిఫైన్ చేసాం, యూఐ చేంజ్ చేసాం, ఫంక్షనాలిటీ యాడ్ చేసాం, ఇంకా ఫాస్ట్ రెస్పాన్స్ ఇది చేసాం. అట్లానే ఈ సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పేసి అని మొత్తం మాకున్న ఈ సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీని కూడా ఇంకా అడ్వాన్స్ చేసాం. అంతకుముందు 20,000 ఈపీఎస్ అంటే ఈవెంట్స్ పర్ సెకండ్ని మానిటర్ చేసే క్యాపబిలిటీ నుంచి మేము ఇప్పుడు 32,500 కెపాసిటీకి ఎన్హాన్స్ చేసాం. అట్లానే ఐబిఎం క్యూరాడర్ ప్లాట్ఫామ్ మీద ఈ సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ మా నడిచేది. దాన్ని సోర్ అనే ఇంకొక ఆటోమేటిక్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్తో ఇంటిగ్రేట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనం మాన్యువల్గా మానిటరింగ్ లాగ్స్ అని కాకుండా అది ఆటోమేటెడ్గా ఇది చేస్తుంది. ఇందా నేను చెప్పినట్లు ఇట్లా డిజిటల్ కీస్ ఉన్నాయి. పాత మోడల్లో ఏంటంటే మనం ఒక యూబీఎస్ ద్వారా ఇది చేసి ల్యాప్టాప్ చేసి మళ్ళీ ఇవన్నీ లేకుండా ఇప్పుడు అందరికి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మన సి టైప్ టోకెన్స్ వచ్చినాయి. మీరు డైరెక్ట్ అది మీ మొబైల్కే పెట్టేసి మీ ఈ ఆఫీస్లోనే టక్కున సైన్ చేసేటట్లుగా ఇది చేసాం. ఇందా నేను చెప్పిన టీఎంఎస్ పోర్టల్, ఇది టెంపుల్ మేనేజ్మెంట్ సర్వీస్, అది గతంలో ఉన్నా కూడా ఏం పెద్ద వాడలేదు. దాన్ని కొంచెం ఫీచర్స్ అది యాడ్ చేసి మేము దాన్ని మొత్తం ఎన్హాన్స్ చేసాం. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన 18 టెంపుల్స్కి మొత్తం ఆన్లైన్ అకామిడేషన్, ఆన్లైన్ బుకింగ్, ఆన్లైన్ దర్శనం మొత్తం అన్నీ కూడా మేమే చేస్తా ఉన్నాం. మా సర్వీసెస్ నచ్చి గవర్నమెంట్ రీసెంట్గా జియో ఇచ్చింది. ఏమనంటే ఇట్లా రాష్ట్రంలోని 175 అన్ని టెంపుల్స్కి కూడా ఏపీటీఎస్ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అని. కానీ మీ రోల్తో మీరు సాటిస్ఫైగా ఉన్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ చేయాలనుకుంటే అమెరికాలో మీకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, వేల మంది ఎంప్లాయీస్ ఉన్నాయి, 100 కోట్లు సంపాదించేసుకున్నారు, ఇంకేం అక్కర్లేదు లైఫ్లో, దేవుడు అన్నీ ఇచ్చేసాడు కదా. మీరు ఎందుకు వచ్చారు అసలు ఆంధ్రప్రదేశ్కి? సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానే ప్రజలకు మేలు చేయాలి, హెల్ప్ చేయాలి, సర్వ్ చేయాలని వచ్చారు కదా. కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఉండే నాయకుడికి లేకపోతే మీలాగా టెక్నాలజీ వైపు ఇలా ఉండి ఆ టెక్నాలజీ వైపు చూసే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఉందా? గ్యారంటీగా ఉందండి. నేను ప్రైవేట్ పర్సన్గా ఇవన్నీ చేయగలిగేవాడిని కాదు, ఇంకా ఉన్నాయి. ఇంకా నేను కొన్నే చెప్పాను, మా ఏపీటీఎస్ పరంగా మేము కొత్త తీసుకొచ్చిన ఇంకా ఉన్నాయి. ఇవి నేను ఇండివిజువల్గా నేను చేయలేనండి. ఇట్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ విజనరీ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు. వాళ్ళు ఇస్తున్న ఎంకరేజ్మెంట్, వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ వల్లే నేను ఇవన్నీ చేయగలిగాను. ఇందాక మీరు సిఎస్ఆర్ ఫండ్స్ అన్నారు. ఏపీటీఎస్లో నేను చైర్మన్ అయిన తర్వాత మేము ఇంకోటి చేసానంటే ఎప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ఎప్పుడు గతంలో యూజ్ చేయలేదు. సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మంగళగిరిలో స్టేట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ లైబ్రరీ డెవలప్ చేసాం. అట్లానే కుప్పంలో ఒక కోవర్కింగ్ స్పేస్ని బిల్డ్ చేసాం. మన స్టేట్లోని ఫస్ట్ కోవర్కింగ్ స్పేస్ అదే. అట్లానే డిజిటల్ లైబ్రరీ ఒకటి బిల్డ్ చేసాం. హిందూపూర్లో అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, అక్కడ
6 వాటర్ ప్లాంట్స్ ఇది చేసాం. ఇప్పుడు మంగళగిరిలో మళ్ళీ ఇంకొక పార్క్ ఒకటి బిల్డ్ చేస్తున్నాం. సో ఏపీటీఎస్ ద్వారా టెక్నాలజీ ఇనిషియేటివ్స్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఇదే కాకుండా సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. ఇందాక మీకు ముఖ్యమైన పాయింట్ ఇంకొకటి చెప్పడం మిస్ అయింది. ఏపీటీఎస్ హెడ్ క్వార్టర్స్ అంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు విజయవాడ. కానీ గ్రాస్ రూట్లో కూడా వెళ్ళాలి, స్టార్టప్స్ కూడా ఎంకరేజ్ చేయాలి, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ వైడ్ కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పుడు ఏపీటీఎస్ ఆఫీసులు పెట్టాం. ప్రతి ఆఫీస్కి కూడా ఒక డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్ని, వాళ్ళ కింద 3 ఐటీ మేనేజర్స్ని పెట్టి గ్రాస్ రూట్లో కూడా జిల్లాల స్థాయిలో వీటిలో కూడా ఎక్కడికక్కడ ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలతోటి, కొత్త కొత్త ఆలోచనలతోటి వచ్చే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని, స్టార్టప్స్ని ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో కూడా ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ మొత్తం స్టేట్ వైడ్ కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఓకే. అట్లానే మా వంతుగా సొసైటీకి ఇంకా ఎప్పటికప్పుడు వాళ్ళకి వస్తున్న ఇబ్బందులకి మేమే దాని సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎక్కువైనాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీలో మేము స్టేట్ వైడ్ హ్యాకథాన్స్ కండక్ట్ చేసి దానిలో ఇంటర్న్స్ని తీసుకొని వాళ్ళకి మేము మంత్లీ శాలరీ ఇస్తా, మళ్ళీ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తా. మేము అనేక మంది సైబర్ సెక్యూరిటీలో నిపుణుల్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో మోహన్ కృష్ణ గారు, ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, అయిపోయిన తర్వాత ఫస్ట్ మీకు లోకేష్ గారు కాల్ చేస్తారు, దగ్గరలో ఉంటే ఒకసారి ఇంటికి వచ్చాయని. అయితే బాలకృష్ణ గారు కాల్ చేస్తారు, దగ్గరలో ఉంటే ఒకసారి ఇంటికి వచ్చాయంటారు. ఫస్ట్ ఎటు వెళ్తారు? రోషన్ గారు వాళ్ళను బుక్ చేయాలనే ఉద్దేశంతో ఎటు వెళ్తారు ఫస్ట్? ఇద్దరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు ఎటు వెళ్తారు ఫస్ట్? అంతే. ఇద్దరు ఒక చాటు ఉండరు కదా, నా ప్రశ్న ఎప్పటికీ రాదు. అందుకనే ఇద్దరు ఒక చాటు ఉండరు కాబట్టి ఎటు వెళ్తారు ఫస్ట్? ఇప్పుడు బాలకృష్ణ గారు హైదరాబాద్ లో ఉంటారు, లోకేష్ గారు మంగళగిరిలో ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు కదా ఆయన కూడా ఎక్కువ. ఫ్రైడే సాటర్డే అంతా వచ్చేస్తారు కదా. ఎప్పుడన్నా వస్తున్నారు. సరే, ఎందుకు ఎటు వెళ్తారు? టాపిక్ డైవర్ట్ వద్దు. ఆ రోజు సందర్భాన్ని బట్టి వెళ్తానండి. ఆ రోజు సందర్భాన్ని బట్టి అంటే అకేషన్ బట్టి, ముఖ్యమైన ఈవెంట్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి వెళ్తాను. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వైజ్ అనుకోండి, ఆబ్వియస్గా నా మంత్రి లోకేష్ గారు. అంటే ఎవరి దగ్గర ఎక్కువ చనువు ఉంది? లేదండి బాలకృష్ణ గారు కాల్ చేశారు, అటు వెళ్ళేసి వస్తానండి, లేదండి బాలకృష్ణ గారు లోకేష్ గారు ఎందుకు రమ్మంటున్నారండి, వెళ్ళేసి వస్తానండి, ఎవరి దగ్గర ఎక్కువ చనువు ఉంటుంది చెప్పేయడానికి? ఇద్దరితోటి నాకు ఆ చనువు ఉందండి. ఇద్దరితోటి లాంగ్ రిలేషన్ ఉంది. బాలకృష్ణ గారు నా అభిమాన హీరో. అంటే నేను స్కూల్లో నుంచి, కాలేజీలో నుంచి ఆయన్ని ఒక అభిమానిగా తర్వాత కాలంలో ఆయనకి ఎంతో క్లోజ్ అయ్యి, ఆయన నన్ను పరిచయం చేసేటప్పుడు కూడా మా కుటుంబ సభ్యుడు, నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తారు. ఒక అభిమానిగా పరిచయం అయ్యి ఆయన చేత నా మిత్రుడు, మా కుటుంబ సభ్యుడని పరిచయం చేయించుకునేగలిగే అదృష్టం వచ్చింది అని అంటే నాకు ఆయనతోటి చాలా లాంగ్ జర్నీ ఉంది. ఓకే. ఆయనతో నాకు ఆ ర్యాపో ఉంది. అట్లానే లోకేష్ గారితో ఇప్పుడు రాజకీయాల్లో మా పార్టీకి ఆయన పార్టీ హెడ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అదే కాకుండా నా శాఖకి ఆయనే మంత్రి గారు. ఆయనతోటి రెగ్యులర్ టచ్లో ఉంటాను. ప్లస్ నేను రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా నాకు లోకేష్ గారు పరిచయం. సో ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. నాకు ఇంకొకళ్ళు అయితే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, కానీ ఇద్దరితోటి నాకు లాంగ్ జర్నీ, బాండింగ్ ఉందండి. ఎందుకంటే ఇద్దరు మిమ్మల్ని నమ్మే కదా. వాళ్ళేమో ఎన్టీఆర్ ట్రస్ట్ కి మిమ్మల్ని డైరెక్టర్ చేశారు, హాస్పిటల్ మిమ్మల్ని యాక్టివ్ చేస్తున్నారు, ఫండ్స్ తెప్పించడంలో కానీ, డొనేషన్స్ చేయటం అన్ని కూడా. అవునండి, అవును, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేయటం. అవును, అందుకే ఇద్దరికి ఆ వాల్యూ ఇద్దరి కాడ ఉంది కాబట్టి అలా ఉంటాం. అదృష్టం కదా రోషన్ గారు, ఎందుకంటే ఎంతమందికి అవకాశం ఉంటుంది చెప్పండి. బాలకృష్ణ గారితో చాలా కష్టం అంటారు కదండి, ఎందుకంటే ఆయన సినిమాల్లో డైలాగ్ ఉంది, చూడు ఒకవైపు చూడు, రెండో వైపు చూడుకు మాడిపోతాం, మసైపోతాం అన్నట్లుగా. ఆయనతో ఎలా ఉంటుంది అసలుకి? చాలా డిఫికల్ట్గా ఉంటుందా, లేకపోతే చాలా ఈజీ కామ్ గోయింగ్? లేదు బయట అనుకున్నంత ఏం ఉండదు, బయట అది ఒక ప్రోపగండా, ఒక గ్లోబల్ ప్రచారం తప్పితే ఎట్లా ఉంటుంది ఆయనతో అనేది చాలా తక్కువ మందికి తెలిసి. ఏం చెప్తారు? ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రశ్నతో, నేను చెప్పే సమాధానంతో వాళ్ళు కూడా ఏకీభవిస్తారు. ఆయన పేరు బాలకృష్ణ గారు కదండి, బాలా ఉంది కదా, ఆయన నిజంగా బాలుడే. అంటే పిల్లలైతే ఎలా స్వచ్ఛంగా ఉంటారో, కల్మషం ఏమి ఉండదో, బాలకృష్ణ గారు కూడా అంతే ఉంటారు. ఆయన దగ్గర ఫిల్టర్ ఏమి ఉండదు. ఆయన
కల్మషం లేకుండా ఉంటారు, స్వచ్ఛంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. మన నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయనకి ఎవరు నచ్చరు అని అంటే నిజాయితీగా లేకుండా దొంగ మాటలు చెప్తా మభ్యపెట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు నచ్చరు. ఆయన తెర మీద నటుడు, కానీ తెర బయట నిజ జీవితంలో నటిస్తే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనతో మీరు జెన్యున్గా ఉండండి, ఆయనతో ఉన్నంత కంఫర్ట్గా ఎవరితో ఉండదు. ఓకే, ఆయన చాలా గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎంత కష్టపడతాడంటే నేను ప్రత్యక్షంగా ఆయనతో ఇన్ని సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఆయన అమెరికా వచ్చినప్పుడు కూడా చూసేవాడిని. ముందు ఏదైనా కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం అవడానికి ఇప్పుడు నైట్స్కి వచ్చినా అవనివ్వండి, లేకపోతే బస్తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఫండ్ రైజింగ్ అప్పుడేమైనా అవనండి, అర్ధరాత్రి వరకు ఆ కార్యక్రమాలు వెళ్ళినా అవి ఉండి మరుసటి రోజు మళ్ళీ పొద్దున్నే 3 రెడీగా ఉండేవాళ్ళు. ఆర్గనైజర్లు కానీ అందరు కానీ అర్ధరాత్రి చేసి వీళ్ళందరూ మళ్ళీ మరుసటి రోజు వీళ్ళు రెడీ అవ్వడానికి 9-10 అయ్యేది. బట్ ఆయన 3 మార్నింగే లేచి అట్లా ఆయన 365 రోజులు అంతే ఉంటారు. అందుకే ఆయన అంత క్రమశిక్షణతో ఉంటారు, అంత కష్టపడతారు. కాబట్టి అందుకే ఆయన చేసే అన్నిట్లో కూడా రిజల్ట్ కూడా అలానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తే హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన ప్రతి ఎలక్షన్కి ఆయన మెజారిటీ పెరుగుతూ ఉంది. 2014లో కన్నా 19లో ఎక్కువ మెజారిటీ వచ్చింది, 19 కన్నా 2024 ఎక్కువ మెజారిటీ వచ్చింది. క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా మీరు చూస్తే ఆయన చైర్మన్గా ఆయన అప్పటికన్నా ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ఎంతో ఎత్తుకెదిగింది. ఈ రోజున భారతదేశంలోనే అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా ఉంది. దానికి బాలకృష్ణ గారి లీడర్షిప్పే కారణం. వన్ ఆఫ్ ద రీజన్ ఆయన మంత్రి పదవి తీసుకోకపోవడానికి రీజన్ కూడా ఇన్ని బాధ్యతలు పెట్టుకొని దాన్ని మళ్ళీ మనం ఫుల్ ఫ్లెక్స్డ్గా టైం ఇవ్వలేకపోతాం, న్యాయం చేయలేకపోతాము అన్న చిన్న భయంతోనైనా అయ్యి ఉండొచ్చండి అనుకుంటున్నాను. అంటే అది ఎప్పుడు నేను మాట్లాడలేదు, డిస్కస్ చేయలేదా? ఎప్పుడు డిస్కస్ చేయలేదు. అంటే అడగాలని ఉంటుంది కదా మీకైనా. ఆయన అభిమానించే వాళ్ళందరికి కూడా ఆయన ఎంత పెద్ద పదవిలో ఉంటే అంత సంతోషంగానే ఉంటుంది. సో నాకు కూడా ఉంటుంది. చూడాలనుకుంటున్నారు మీరు కూడా? అందరూ అనుకుంటారు కదండి. కాకపోతే ఏమిస్తే బాగుంటుంది బాలకృష్ణ గారికి? నాకు అది హోమ్ మినిస్టర్, అది నా స్థాయి కాదండి. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి. ఒక ఫ్యాన్ గా చెప్పండి. మీరు అన్నారు అభిమాన్ అన్నారు, ఇప్పుడు మోహన్ కృష్ణ గారు ఒకసారి మర్చిపోండి ఏపీటీఎస్ చైర్మన్. అంటే మన ఆయన ఎలా చూస్తే బాగుంటుంది? హోమ్ మినిస్టర్ గా బాగుంటుందా, లేకపోతే ఆయన పవర్ఫుల్ వ్యక్తి, ఆయనకి ఆయన వేసిన పాత్రల వల్ల కానివ్వండి, ఆయనకున్న పవర్ఫుల్ ఇమేజ్ వల్ల హోమ్ మినిస్టర్ అంటే బాగుంటుంది. ఓకే, కానీ అది చంద్రబాబు నాయుడు గారి డెసిషన్. అది దాని గురించి మాట్లాడే అంత స్థాయి పరిధి నాది కాదు. ఎలా ఉంది ఇప్పుడు? కాళ్ళకి దెబ్బ తగిలింది మొన్న షూటింగ్లో, ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు. అంటే నందమూరి నారా కుటుంబం ఎలా ఉంటుంది అంటే ఏదైనా జరిగినప్పుడు అందరం ఒకటే అన్న ఒక మెసేజ్ అయితే బాగా తీసుకెళ్తారు. అదే రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏ కుటుంబంలో చూడలే, ఆ కుటుంబంలో మాత్రం దానికి అతీతం. మేమంతా ఒక తాటి మీద ఉంటాం. సో ఎన్ని గొడవలు ఉన్నా, జనం క్రియేట్ చేసిన మేమైతే ఒకటని చూపిస్తారు. అది ఎలా ఉంది ఇప్పుడు అసలు ఆయనకి? బాగుందండి. నేను బాలకృష్ణ గారితో నిన్న కూడా మాట్లాడాను. డిశ్చార్జ్ అయ్యారు, సర్జరీ బాగా విజయవంతమైంది. 3 weeks ఫైట్ సీన్ తీసుకోవాలన్నారు. అవునండి, ఓకే. ఫైట్ ఒక యాక్షన్ సీన్లో గాయపడ్డారు. ఓకే, చాలా చేశారు ఆయన డూప్ లేకుండా. అసలు ఎన్ని రిస్కీ షాట్లు వేశారంటే హెలికాప్టర్ అసలు ఆయన సీన్స్. నాకు కొన్ని సీన్లు చూస్తే అసలు ఇప్పుడు తలుచుకున్నాడు, ఇప్పుడు కూడా ఒళ్ళు గగురు పడుతుంది. ఇప్పుడు విజేంద్ర వర్మ సినిమాలో రన్నింగ్ ట్రైన్ కింద పట్టాల మీద పడుకుంటారు. అంటే పట్టాల మీద పడుకుంటే ట్రైన్ వెళ్తుంది పైనుంచి. సింహం మూవీలో హైదరాబాద్లో మన నారాయణగూడ ఫ్లైఓవర్ పైనుంచి కింద బస్సు, రన్నింగ్ బస్సు వెళ్తూ ఉంటుంది. ఫ్లైఓవర్ పైనుంచి మీకు బస్ మీదకి జంప్ చేశారు. చెన్నకేశ్వరరెడ్డి సినిమాలో ఇప్పుడు మీరు చెప్పిన షాట్, హెలికాప్టర్లో నుంచి పైనుంచి రోప్ పట్టుకొని దిగుతారు. భార్యాభర్తల బంధన పాత మూవీ ఉంది, దాంట్లో కొండపై నుంచి దూకారు. మీరు లెజెండ్ సినిమా చూసుంటారు. దానిలో హార్స్ మీద చాలా ఫాస్ట్గా వస్తే మొత్తం గ్లాస్ పెద్దది బ్రేక్ చేసుకొని ఇది వెళ్తారు. నరసింహనాయుడు సినిమా అందరూ చూసే ఉంటారు. దానిలో ట్రైన్ వస్తూ ఉంటుంది. ట్రైన్ వస్తూ ఉంటే ఆ ట్రైన్ ముందు ఈయన ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్కి జంప్ చేశారు. అన్నీ కూడా ప్రాణాలకి రిస్క్ చేసే షాట్లు నేను కొన్నే చెప్పాను, ఇంకా
ఎన్నిసార్లు షూటింగ్లో ఆయన గాయపడ్డారు. కొన్ని మనకు తెలుసు, కొన్ని తెలియవు. మా బట్టి వాళ్ళు అందరం కూడా ఆయన ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం, మీరు ఎందుకు ఇంత రిస్క్ చేస్తారు అన్నా కానీ ఆయన ఒప్పుకోరు. ఏంటంటే నాకు నా అభిమానుల సంతోషం ముఖ్యం, నా అభిమానుల ఆనందమే ముఖ్యం నాకు. అందుకని టెక్నాలజీ వచ్చింది, గ్రాఫిక్స్ పెరిగినాయి, వాటిని ఉపయోగించి మీరు పాల్గొనకుండా చేయొచ్చు కదా అంటే, లేదు నాకు అభిమానుల సాటిస్ఫాక్షనే ముఖ్యం అని చెప్పేసి అని ఆయన రియల్ హీరో కాదు, రియల్ హీరో. ఇప్పటికి కూడా ఆయన ఇన్ని రిస్కీ షాట్లు చేస్తా ఉన్నారు బాలకృష్ణ గారు. కానీ ఇద్దరికి బాగా క్లోజ్ కదా, మామ అల్లుళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అసలు? చాలా బాగుంటుంది, ఇద్దరు చాలా చాలా బాగుంటారు. లోకేష్ గారు చెప్తారు కదా మీటింగ్స్లో కూడా, మీ అందరికీ బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య అని చెప్పేసి అని. ఓకే, ఆయనకి అంటే వాళ్ళ మేనమామ గారు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా బాలకృష్ణ గారితో ఆయనకి ఆ బాండింగ్ ఉంది. ఇప్పుడు బ్రహ్మణి గారి ఫాదర్గా వాళ్ళ మామగారిగా కూడా అదే బాండింగ్ ఇప్పటికి కూడా అంతే. వాళ్ళిద్దరూ చాలా చాలా బాగా సరదా చాలా బాగుంటారు. మొన్న కూడా బాలకృష్ణ గారి కొత్త మూవీకి అప్పుడు మొన్న లోకేష్ గారు వచ్చి క్లాప్ కొట్టారు. చాలా బాగుంటారు ఇద్దరు. సో అమరావతిలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఏమైనా కనపడుతున్నాయండి ఎత్తైన హైరేజ్ టవర్స్ చూడటానికి? ఫ్లైట్ దిగేటప్పుడు ఆహా మన అమరావతి లేకపోతే మన హైదరాబాద్ అనుకునేలాగా ఏమైనా స్టార్ట్ అయిందా? బాగా ఉందండి. 2028కి మొదటి దశ పూర్తవుద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. రౌండ్ ది క్లాక్ విపరీతంగా ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తే రోడ్స్ అవనివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానివ్వండి, మొత్తం అంతా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. బోలెడన్ని బిల్డింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వాంటమ్ టవర్స్ కూడా 6 monthsలో 2 టవర్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు సెక్రటేరియట్, అసెంబ్లీ ఇవి కూడా అంటే ఆల్రెడీ ఉన్నాయి, అవి టెంపరీ, పర్మనెంట్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ రెడీ అవుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళు ఉండడానికి క్వార్టర్స్ రెడీ అవుతూ ఉన్నాయి. చాలా చాలా బ్రహ్మాండంగా, చాలా వేగంగా, చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తూ ఉన్నారు. అప్పుడు మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 2014-19లో మొదలుపెట్టిన పనులు లాస్ట్ జగన్ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంటే ఈ పార్టీకి ఒక కొలిక్కి వచ్చాయి. వాళ్ళు కంటిన్యూ చేయటం నుంచి డిస్ట్రక్షన్ చేసి ఉన్నాటిని పగలగొట్టడం, ఉన్నాటిని తవ్వేయటం, మొత్తం దాన్ని మళ్ళా ఒక శ్మశానంలా చేశారు. మళ్ళా మా కుటుంబ ప్రభుత్వం వచ్చాక మొత్తం మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. ఈసారి వస్తే మళ్ళీ క్యాపిటల్ మారిపోతుంది, దాని పేరే మావిగన్ అంటున్నారు కదా ఇప్పుడు. మళ్ళీ తర్వాత జగన్ వస్తానండి, మళ్ళీ వస్తే జగన్ రావటం అనేది ఇక కలండి. ఒకసారి అది ఎలా మనం చెప్పగలండి? 40% ఓట్ షేర్ ఉన్న అతిపెద్ద ప్రాంతీయ పార్టీ కదా అది కూడా. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. విజయ్ గెలవడానికి 5-6 సీట్లు కన్నా ఎక్కువ రావని చెప్పారు. ఈరోజు చూస్తే విజయ్ చీఫ్ మినిస్టర్ అయి కూర్చున్నాడు అక్కడ. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు సార్, ఏదైనా అతీతం. ఒక వేవ్ వచ్చిందంటే అసలు మనిషికి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. మీరు అన్నది నేను ఒప్పుకుంటాను రోషన్ గారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఏంటంటే నాకు ఒక్క అవకాశం అనేది అందరికి కూడా సరే ఇతనికి కూడా ఒక అవకాశం ఇద్దాము అని ఒకసారి అవకాశం ఇచ్చారు. అతనికి ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఒక తరం కాదు 10 తరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఇతనికి ఒక అవకాశం ఇస్తే ఈ స్థాయిలో చేస్తాడా అని ప్రజలు భయపడి మొన్న మేము గెలవడానికి 10 తరాలు వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏముందండి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే పెట్టారు కదా. ఒక హైదరాబాద్ తప్పితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఏముంది అభివృద్ధి? ఇంకేం లేదు కదా వాస్తవంగా మాట్లాడుకుంటే. ఎందుకు లేదు, విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వీటన్నిటిలో కూడా అభివృద్ధి. అఫ్కోర్స్ ఎక్కువ హైదరాబాద్ అనేది మేజర్గా అభివృద్ధి చెందింది, కానీ మిగతా సిటీస్ కానీ మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రారు అని నేను ఎందుకు బలంగా చెప్తున్నాను అని అంటే, ఆయన ఎంతసేపు ఏం చెప్పాడు, నేను సంక్షేమం ఇచ్చాము అని చెప్పాడు. ఆయన కన్నా మేము సంక్షేమం ఇంకా ఎక్కువ ఇస్తున్నాం. ఆయన ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం కన్నా మేము ఇంకా అదనంగా ఇస్తున్నాం. ఆయన ఇంట్లోంచి కదలకుండా జస్ట్ బటన్ నొక్కేవాడు. మేమేంటి నెల మొదటి 1వ తారీఖు మేము ఇళ్ళకెళ్ళి మరీ సంక్షేమం ఇస్తున్నాం.
ఆయన టైంలో డెవలప్మెంట్ జీరో. కొత్తగా ఇండస్ట్రీలు రావటం అటు నుంచి ఉన్నాయే పారిపోయే పరిస్థితి చూసాం మనం. అనేక ఫ్యాక్టరీలు, జాకీ కానివ్వండి, కియా కానివ్వండి, అమర్ రాజా కానివ్వండి, ఇట్లా ఎన్నో పరిశ్రమలు. కానీ ఈరోజు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోని కంపెనీలు వస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు అమరావతిలో వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, ప్రజలు మా మీద ఎంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మావిగా నా దానికి చెప్తాను. గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2019కి ముందు రాజధాని గురించి వచ్చినప్పుడు అవును అమరావతి రాజధాని, అందుకే నేను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆయన అక్కడే ఉన్నారు, అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవగానే వెంటనే ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని ఎక్కడా వినని ఒక తొగ్లక్ డెసిషన్ ఒకటి తీసుకొచ్చారు. నేను కేవలం ప్రాంతాల మధ్య వైషమ్యం పెట్టడానికి, చిచ్చు పెట్టడానికి 3 రాజధానులను తీసుకొచ్చి అమరావతిని పూర్తిగా గాలికి వదిలేశారు. పోనీ ఆ 3 రాజధానులు ఏదైనా డెవలప్ చేశారంటే ఒక రాజధాని కూడా పట్టించుకున్న పాపం వల్ల ఒక్క రాజధాని కూడా ఏం అభివృద్ధి చేయలేదు. గవర్నమెంట్ ఓడిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక 3 రాజధానులు కాదు ఒక రాజధాని అంటున్నాడు. దాని పేరు మావిగన్ అంటున్నాడు. ఆ మావిగన్ అని చెప్పిన రోజు ఆయన అనౌన్స్ చేసిన మంచిది కదా ఆ కారిడార్ అలా కలపటం. అంటే అమరావతి అనేది ఒక బెస్ట్ డెసిషన్ అండి. ఎందుకంటే అన్ని విధాల రాష్ట్రానికి మధ్యలో ఉంది, అందరికి కూడా యాక్సెస్ వైజ్ కూడా పైన ఉత్తరాంధ్ర నుంచి కింద రాయలసీమ వరకు అందరికీ సమానమైన దూరంలో ఉంది. సమృద్ధి వాటర్ ఉంది, గ్రీనరీ ఉంది, అన్ని విధాల రిసోర్సెస్ వైజ్ డెవలప్ అవుతుందని ఒక ఆలోచన మావిగన్లో, అంతే కదా. అంటే ఆయన మాటలో జెన్యూనిటీ ఉంటే ప్రజలు దాన్ని పట్టించుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ అమరావతి అన్నాడు, తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగాన్ అంటున్నారు, రేపు ఇంకోటి చెప్తారు. అలా ఆయన మాటలకి ఆ విశ్వసనీయత లేదు, క్రెడిబిలిటీ లేదు. అందుకే దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోవట్లా. ప్లస్ ఇంకోటి, పార్లమెంట్లో కూడా అమరావతి చట్టబద్ధత కల్పించడం అన్ని పార్టీలు, ఒక వైసీపీ తప్పితే అన్ని పార్టీలు కూడా ఈ బిల్లుకి ఆ రోజు ఆమోదం పొందడం జరిగింది. రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రారు, ఒకవేళ ఇప్పుడు కర్మగాలి వచ్చినా దాన్ని అమరావతి మార్చడం అనేది ఆయన తరం కాదు, ఎవరి తరం కూడా కాదు. ఇప్పుడు భోగాపురం లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ అమరావతిలో కూడా పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ క్రెడిట్ మాదే, మేమే అది కూడా కట్టింది, జస్ట్ రిబ్బన్ కటింగ్కి మోడీని పిలిపించుకున్నారు, వీళ్ళు మేము చేసామని భుజాలు ఎగరేసుకుంటున్నారని చెప్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళు. ఇందాక చెప్పినట్లు వైసీపీ అంటేనే తప్పుడు ప్రచారం, గోబెల్స్ ప్రచారం, మసిపూసి మన గుడ్డ మొహాన్ వేయటం అంటారు. సేమ్ అదే ఎజెండాతోటి ముందుకెళ్తున్న పార్టీ అది. భోగాపురం ఎయిర్పోర్టు ఐడియా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 ఆలోచన ఆయనది, ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి అని చెప్పేసి అని. అప్పుడు ఎయిర్పోర్ట్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎర్ర బస్సు రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అని అవహేళన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి ఉత్తరాంధ్ర నాయకుడు, ఈనాటి గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్లే ఆ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన జరిగింది. తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా గాలికి వదిలేశారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం అయిన తర్వాత ఆ పరుగులు పెట్టించి ఆ ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే కాకతాళీయంగా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి, అదే ఉత్తరాంధ్ర ప్రాంత నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రి. భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది, ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు, శంకుస్థాపన చేసి ఇప్పుడు ముగించింది కూడా చంద్రబాబు నాయుడు గారు. 2 సార్లు మిస్ అయింది కదా ఎమ్మెల్యే టికెట్. ఈసారి గట్టిగా లోకేష్ గారికి చెప్పారా, నెక్స్ట్ నేను కంటెస్ట్ చేయాల్సిందే, గుంటూరు కాకపోయినా పర్వాలేదు, ఆప్షన్ మీరే ఇవ్వండి, అక్కడికి వెళ్ళి డెవలప్ చేసుకుంటాను, ఇప్పటి నుంచే క్యాడర్ రెడీ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడని డబ్బు కాదు, మీరు చూడని పాపులారిటీ కాదు, అన్నీ చూసేశారు లైఫ్లో. అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, కుటుంబం అంతా అక్కడే, వాళ్ళకు కూడా టైం కేటాయించకుండా పిల్లల్ని వదిలేసి, కంపెనీని వదిలేసి, అక్కడ వదిలేసి దేశం కానీ దేశం వచ్చేసి, అంటే ఇక్కడ పుట్టి పెరిగినా అంతా సెటిల్ అయిపోయింది అక్కడే. కాబట్టి వాళ్ళకి టైం ఇచ్చే టైం లేదు ఇప్పుడు మీకు. అదే వెళ్ళాలి. నేను ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ అండి. ఇండియాకి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు కూడా, అంటే అక్కడే చదువుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ మన పిల్లలే ఉన్న చదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. కానీ మా పిల్లలు
అక్కడే పుట్టి అక్కడే చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు చదువుకి ఇక్కడ తీసుకురావటం కరెక్ట్ కాదు అని చెప్పేసి పైగా ఒకళ్ళు కాలేజీలో ఉన్నారు, కొద్ది రోజుల్లో చదువు కూడా అయిపోయి ఫ్యూచర్లో జాబ్కి వెళ్ళిపోతారు, ఇంకొకళ్ళు స్కూల్లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళని తీసుకురావటం కష్టం. కాకపోతే ప్రతి 2 monthsకి ఒకసారి నేను వెళ్తుంటాను, వాళ్ళు వస్తూ ఉంటారు. లాస్ట్ వీక్ వరకు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మా వైఫ్ పిల్లలు. ఇప్పుడు నేను కూడా ప్రతి 2-3 నెలలకు ఒకసారి వెళ్తూనే ఉంటాను. ప్రపంచం ఏ మూల ఉన్నా రోజు 2 పూటలు మాట్లాడుకుంటూ ఉంటాం. సంవత్సరానికి 2 trips కంపల్సరీ వెళ్తాం. ప్రతి ఏదో వెకేషన్కి ఒక్కసారి 2 బాగా అండి. మా వైఫ్ పీపుల్కి మా వైఫ్ బిగ్ సపోర్ట్ అండి. మా వైఫ్ ప్రశాంతి, తను నా బిజినెస్లో కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అన్నింటిలో కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అమెరికాలో కూడా చూసింది కదా, నేను ఇప్పుడు కొత్తగా ఇక్కడ పబ్లిక్ లైఫ్లో రావటం కదా. అమెరికాలో కూడా నాట్స్లో ఎన్ఆర్ఐ టీడీపీలో అక్కడ కూడా నేను బిజీగానే ఉండేవాడిని కాబట్టి నాకు జనంలో ఉండటం ఇష్టం, జనంకి సర్వ్ చేయటం ఇష్టం అని నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి నా వైఫ్ కూడా ఆమె వెనకుండి నన్ను సపోర్ట్ చేస్తే వీటన్నిటిలో నేను ముందుకెళ్ళడానికి తను కూడా షీ ఆల్సో ప్లేడ్ ఏ కీ రోల్. సో టాప్ 5 పిల్లలతోటి బాగా అటాచ్మెంట్ ఉంది. ప్రతి సంవత్సరం మినిమం 2 వెకేషన్లకు అయితే వెళ్తానే ఉంటాం. సో టాప్ 5 మిలీనియర్స్లో ఒక టాప్ 2, టాప్ 3 మోహన్ కృష్ణ గారు ఉంటారు అని చెప్తుంటారు, నిజమేనా? అస్సలు కాదండి. ఈసారి అఫిడవిట్లో పెమ్మసాని గారు 7,400 కోట్లు అయితే మంది 10,500 కోట్లు దాకా అంటున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు హీఈస్ నెక్స్ట్ లెవెల్. ఆయన ఎన్ఆర్ఐస్ అందరికి కూడా ఒక స్ఫూర్తి. ఆయనతో దగ్గరగా ఉండే వాడిని కాదండి. ఇక దీంట్లోనా అఫిడవిట్లోనా అంటే కదా? మీకు అబద్ధం చెప్పను, డబ్బులు ఉన్నాయి, సంపాదించాను, సంపాదిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంకా నా బిజినెస్ లో యాక్టివ్ గానే ఉన్నాయి. పార్టీకి 500 కోట్ల దాకా ఇచ్చారండి ఫండ్ మీరు? కాదండి, లేదు. పార్టీకి చాలా ఖర్చు పెట్టాను, కోట్లు ఇచ్చాను. ఎన్ని కోట్లు అనేది చెప్పను కానీ కోట్లు ఖర్చు పెట్టాను, కోట్లు ఇచ్చాను. కానీ మీరు చెప్పే నంబర్ కాదండి, అంత అమౌంట్ ఎవరు సార్. ఫోన్లే నేను చెప్పకపోయినా ఈసారి అఫిడవిట్లో చూపించాలి. ఆయన అమెరికా డబ్బులు కదా, ఈజీగా చూపించాల్సిందే, తప్పదు. అంత వైట్ మనీ కాబట్టి చూపించాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు చూపించినప్పుడు మీరే చూద్దరు. డెఫినెట్గా చూస్తాం అప్పుడు. బట్ లాస్ట్ టైం ఫైనల్గా చెప్పండి, 2027 ఇదే టైంకి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేదే నారా భువనేశ్వరి గారు, నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. అది కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల అక్కడ ఇక్కడ కొన్ని వెనక్కలాగుళ్ళు వస్తున్నాయి, లేకపోతే ఎప్పుడో చేయాలన్న ఆలోచన ఆయనకు ఉంది. 26లో అవ్వాల్సిన వ్యక్తి 27కి మొత్తం లైన్ క్లియర్ చేస్తున్నారు. అన్ని కుటుంబాలను కూడా పిలిపించి ఈ మధ్య గెట్ టుగెదర్ కూడా లోకేష్ గారు పెట్టడం జరిగింది. అది నిజమా? అది నిజంగా జరగబోతుందా? జరిగితే ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి అసలుకి? అది అసలు ఏమాత్రం కూడా జరిగే అవకాశం లేదండి. నేను ఇందాక ఇంటర్వ్యూ బిగినింగ్లో చెప్పినట్టు నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి, పార్టీకి నాయకుడు అని నారా లోకేష్ గారు చెప్తారు, అందరూ కూడా చెప్తానే ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ రాష్ట్రానికి ఇంత ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. నారా లోకేష్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఇంకా ముఖ్యమంత్రిగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు. మీరు చెప్పిన ఈ 2027 అనేది నేను ఎక్కడా వినలేదు. మీరు అన్నట్టు నాయకులందరినీ కలిసి అనేది అది కరెక్ట్, కానీ దానికి దీనికి సంబంధం లేదండి. లోకేష్ గారు పార్టీ వాళ్ళ సభ్యులందరినీ కూడా తన కుటుంబ సభ్యులైనా చూస్తారు. అందుకే మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడ ఏ పార్టీ లేని విధంగా పార్టీ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన మొదటి పార్టీ తెలుగుదేశం. ఆలోచన కూడా లోకేష్ గారిది. ఫస్ట్లో 2 lakhs ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 5 lakhs ఇస్తూ ఉన్నాం. పార్టీ సభ్యులందరూ కూడా మా కుటుంబ సభ్యులే అని లోకేష్ గారు చూస్తారు కాబట్టి అదే కోవలో నాయకులతోటే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఆ బాండింగ్ ఉండాలి అని ఆయన తీసుకొచ్చిన మంచి సాంప్రదాయం. మొన్న నాయకులందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆయన డిన్నర్కి కలవటం, లంచ్కి కలవటం. కానీ దానికి మీరు ఆయన బాగా క్లోజ్ కదా, ఎప్పుడు కూడా అన్న సందర్భంలో నా ఏం ముఖ్యమంత్రి అవ్వటం డెఫినెట్గా నెక్స్ట్ తాత, నాన్న, తర్వాత నేను. అది ఆయన ఏం కాదండి, మా అందరి కోరిక కూడా అండి. నేనే కాదు, తెలుగుదేశం పార్టీ సభ్యులందరి కోరిక. ఆయన లీడర్షిప్ స్కిల్స్ చూస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల కోరిక కూడా. కాకపోతే ఇప్పుడు కాదు, భవిష్యత్తులో. ప్రస్తుతానికి నారా చంద్రబాబు నాయుడు గారే చీఫ్ మినిస్టర్, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు. ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు. లోకేష్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని ఆయనకే కాదు, మా అందరికి కూడా ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది, వస్తే తర్వాత ఏంటి పరిస్థితి అనే దానికి ఏం చెప్తారు?
ఈ పార్టీలో ఉంటారా అది నాకు లేకపోతే తెలియదండి. కొత్త పార్టీయా లేకపోతే అది నాకు తెలియదు, కానీ నాకు తెలిసి గ్యారంటీ ఈ పార్టీలోనే ఉంటారు. ఎందుకంటే ఇది వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ. ఆయన కూడా అనేక సార్లు ఈ పార్టీ ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొన్నారు, అనేక సార్లు మహానాడులో పాల్గొన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఇది నా పార్టీ, ఇది మా పార్టీ, మా తాతగారి పార్టీ అనే చెప్తారు తప్పితే ఆయన ఎప్పుడు వేరే విధంగా మాట్లాడటం నేను ఎప్పుడు చూడలేదు. భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి పయనిస్తారంటారా? ఖచ్చితంగా పయనిస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ బాగానే ఉంటారు, అందరూ కూడా కుటుంబం అందాక అందరూ చక్కగా కలిసి ఉంటారు, అందరూ కూడా అకేషన్స్ ఇటు కలుస్తూనే ఉంటారు, ఆ బాండింగ్ ఉంది. నేను అనుకోవటం దానికి ఇంకా చాలా సమయం ఉందండి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నారు. RR సినిమాతోటి ఇప్పుడు ఆయన పాన్ ఇండియా దీనిలోకి కూడా వచ్చారు. నెక్స్ట్ కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. నాకు తెలిసి కనుచూపు మేరలో ఆయన ఇప్పట్లో రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వరుసగా చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి. ఓకే ఓకే. సో ఏంటి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా దిశానిర్దేశం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం ఇందాక చేయబోతున్నారు? మీరు అన్న ఒకటి నేను ఆన్సర్ చేయలే, కట్ అయింది. అదే ఇట్లా 2019, 2024 ఇట్లా పోటీ చేద్దాం అనుకున్నారు. కదా. అవును, 2024లో నేను పోటీ ఇందాక బిగినింగ్లో నేను చెప్పిన నేను రాజకీయాల్లోకి వచ్చింది నేను ఇష్టపడే పార్టీ తెలుగుదేశం పార్టీ ద్వారా. నా ప్రాంతానికి గుంటూరుకి సేవ చేయాలి, అది కూడా ప్రభుత్వంలో ఉంటే మరింత సేవ చేయగలుగుతాను అన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లో రావటం జరిగింది. అదే దానిలో 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నాను, 2024లో పోటీ చేయాలనుకున్నాను. సామాజిక సమీకరణలు రకరకాల బ్యాలెన్స్ వల్ల అవ్వలేదు, కానీ పార్టీ ఎప్పుడు కూడా నాకు మంచి అవకాశాలు ఇచ్చింది. ప్రతిపక్షంలో నాకు 3 నియోజకవర్గాలు నేను పరిశీలకుడిగా చేశాను. కొండేపి, మార్కాపురం, నర్సరావుపేట 3 కాన్స్టిట్యున్సీలు నేను పార్టీ అబ్జర్వర్ చేశాను. అందులో 2 కాన్స్టిట్యున్సీలు 20 సంవత్సరాల నుంచి పార్టీ గెలవలేదు. మొన్న ఎలక్షన్లో 3 కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. కొండేపి నుంచి గెలిచిన స్వామి గారు ఇప్పుడు మంత్రికి కూడా ఉన్నారు. గవర్నమెంట్ రాగానే నన్ను టెక్నాలజీ చైర్మన్గా చేశారు. 2024 నాకు సీటు రాకపోవటానికి కారణం నేనే. ఎందుకంటే నాకు ఎలక్షన్ దాదాపు 2 సంవత్సరాల ముందే అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు నాకు మల్టిపుల్ ఆప్షన్స్ అడిగారు. ఏమంటే ఇట్లా అప్పుడు దర్శి ఉన్న ఇన్ఛార్జ్ అప్పుడు రిజైన్ చేసి ఉన్నారు, దర్శికి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఓకే ఓకే. అట్లాగే అంటే ఇవన్నీ 2022 అవకాశం ఉందా? అయ్యో అవకాశం ఇస్తే అలా ఏం కాదండి, అప్పట్లో అడిగారు అంటున్నాను. ప్లస్ అప్పుడు రాయపేట సాంబశివరావు గారు పోటీ చేయట్లేదు అని కొత్త అభ్యర్థి కోసం చూస్తే అప్పుడు నర్సరావుపేట పార్లమెంట్కి వెళ్ళే ఆసక్తి ఉందా అని కూడా అప్పట్లో అడిగారు. కానీ నేను అంతా కూడా గుంటూరు మీదే కాన్సన్ట్రేట్ చేస్తే గుంటూరు సిటీ, గుంటూరు వెస్ట్ మీదే వర్క్ చేశాను. కానీ నేను పార్టీ నాకు చూపించిన ఆప్షన్స్ చూస్తే నేను కూడా అయ్యేవాడిని. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు ఆ సత్యం తెలిసేటప్పుడు ఒక ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు మొన్న అనేక మంది నా మిత్రులు రాష్ట్రంలో వాళ్ళ ఓన్ ప్లేస్ కాకపోయినా కూడా అనేక చోట్లకి వెళ్ళి వాళ్ళు చక్కగా గెలిచారు, వాళ్ళందరూ బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. సో నేను కూడా నెక్స్ట్ ఇక గుంటూరులోనే కాదండి, ఎక్కడ వస్తే అక్కడికి వెళ్తాను. ఆల్రెడీ లోకేష్ గారు నాకు ఎప్పుడో కూడా చెప్పారు, ఏమనంటే నేను నీకు చూపిస్తాను ఎక్కడ అనేది, నువ్వు అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి రెడీగా ఉండు అని చెప్పేసి అన్నారు. ఆయన ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తాను. ఎన్ని రోజులైంది జీన్స్ టీషర్ట్లు వేసుకొని అమెరికాలో క్లాస్గా? ఎప్పుడన్నా జర్నీలో వేస్తానండి, బట్ ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పుడు ఒకటే డ్రెస్ ఎలా చేస్తారు, ఇక మీరు కూడా అలవాటు చేసుకున్నారు, డజన్లు గుట్టించేసారా? సూపర్. ఎనీహౌ మీలాంటి లీడర్స్ కూడా, అంటే లీడర్ అనే దానికన్నా కూడా ఫస్ట్ నుంచి కూడా మీకు ప్రజలకి ఏదో చేయాలన్న ఒక చిన్న తపన ఉంది కాబట్టి ఆ తపనతో పాటు రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే ఒక మోటో పెట్టుకున్నారు. కాబట్టి తప్పకుండా మీలాంటి వాళ్ళు కూడా శాసనసభల్లో ఉండాలండి. సో ప్రజలకు మంచి చేసేవాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు. నేను నాట్స్లో కలిసాను మిమ్మల్ని. అవును, అప్పుడు ఈయన మంచిగా అసలుకి ఇప్పుడు హీరోస్ ఎవరు సరిపోరు, ఇంకొక హీరో వచ్చారేమో కేరళ ఇండస్ట్రీ నుంచి అనుకున్నా ఆయన చూసి. అలా ఉన్నారు, టిప్ టాప్గా రెడీ అయిపోయి. సో నాట్స్ కూడా బాగా డెవలప్ అయిపోయింది తక్కువ టైంలోనే. అవునండి, ఇప్పుడు అమెరికాలోని పెద్ద తెలుగు సంఘాల్లో నాట్స్ ఒకటి. నాట్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నాట్స్ తోటి నాకు లాంగ్ జర్నీ. 2009లో నాట్స్
స్టార్ట్ అయింది. మ్మ్. ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. నాట్స్లో వివిధ హోదాల్లో పనిచేసే అవకాశం, అదృష్టం దొరికింది. నాట్స్లో అనేక మంది నాట్స్ తీసుకురావటం, నేను నాట్స్లో భాగంగా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేయటం, నాట్స్లో ఇండియాలోనూ చేయటం, అమెరికా వ్యాప్తంగా కూడా చేయటం, ఎన్నో కార్యక్రమాలు చేసే అదృష్టం నాట్స్ ద్వారా కూడా దక్కింది నాకు. బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, మొన్న అల్లు అర్జున్ అవును అందరూ వచ్చారు. అవును, మన ఫ్లోరిడాలో జరిగిన కన్వెన్షన్కి మీరు కూడా వచ్చారు. వచ్చాను అవును, వచ్చాను చాలా అక్కడ అంతా బ్రహ్మాండంగా హడావుడి జరిగింది. చూశాను. అవును, అది వన్ ఆఫ్ ది బెస్ట్ అవును. కన్వెన్షన్. నాట్స్ చరిత్ర, నాట్స్ అనే కాదు, అమెరికాలోని కన్వెన్షన్ అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్. నాట్స్ ఇట్లానే ఇంకా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకెళ్తుంది అని ఆశిస్తున్నాను. అలానే నా సహకారం కూడా నాట్స్కి ఎప్పుడూ ఉంటుంది. అమెరికా వాళ్ళకి ఏముందిలేండి, డబ్బులు ఖర్చు పెట్టడం అంటే మంచినీళ్ళు తగినంత ఈజీ. మన ఇండియా డబ్బులు కాదు అక్కడ. అమెరికాలో సంపాదించడం చాలా కష్టం అండి. బిగినింగ్లో అందరికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. అందరితో పాటు నేనైనా ఎవరైనా మొదట్లో కష్టపడి డబ్బు సంపాదించి అక్కడ గొప్ప విషయం ఏంటంటే కేవలం వాళ్ళ కుటుంబానికే వాళ్ళు ఆ డబ్బులు ఉంచుకోవాలని కాకుండా సమాజానికి కూడా సేవ చేయాలి, తోటి వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో యూనిటీ బాగుంది ఇప్పుడు. అని అనేక మంది సేవా కార్యక్రమాలు చేయటం. నేను కూడా నా మన్మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. అది మీ ఓనా అండి, లేకపోతే ఫ్రెండ్స్ హెల్ప్ తో ఎక్కువ చేస్తున్నారా? లేదండి, నా ఓన్ అండి. మొత్తం own. నేను ఒక్కడనే దానిలో కూడా. మొత్తం కూడా నా డబ్బులే. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేశాను, భవిష్యత్తులో కూడా చేస్తాను. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.